సో ఇప్పుడు మనకు ఒకసారి గుర్తు చేసి చూడండి. ఫస్ట్ ఈ టేబుల్ని మనం ఎగ్జిక్యూట్ చేసామంటే ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎవరన్నా ట్రై చేయగలుగుతారా? చూడండి, యూజర్ క్రియేట్ చేయాలి సార్. అర్థం కాదు. కమగే అంటే దాంట్లో యూజర్ క్రియేట్ చేయాలి కదా సార్, న్యూ యూజర్. యూజర్ అనేది దీంట్లో ఎందుకు ఉంటుంది? మనకు ఒరాకిల్లో కదా యూజర్. డేటాబేస్ తో అసలు కనెక్ట్ అవ్వలేదు. ఓకే, డేటాబేస్ కనెక్ట్ అయిన తర్వాత మనం రన్ చేస్తాం స్క్రిప్ట్స్ అంతా, టేబుల్స్ క్రియేట్ చేస్తాం. సో దట్ ఈస్ నాట్ ద కేస్. డేటాబేస్తో కనెక్ట్ అయిపోయిన తర్వాత ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకొని డేటాబేస్ లోపల మనం ఈ పర్టికులర్ క్రియేట్ టేబుల్ క్వరీని నేను ట్రిగ్గర్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందా, ఎగ్జిక్యూట్ అవుతా? కాదు సార్, ఎందుకంటే అక్కడ డిపెండెన్సీ ఉంది సార్. ఎస్, అందరి టేబుల్ డిపెండెన్సీ విత్ కంపెనీ అండ్ రోల్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇవి చేయాలి. ఇండిపెండెంట్ టేబుల్స్ అనేవి కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఇవి కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే ఇది చేయగలుగుతాం. సో అది గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఏ కామన్ ప్రాబ్లం అనమాట. ఇటువంటి డిపెండెన్సీ ఉన్నటువంటి వాటిని మీరు ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తుంటారు, బట్ మీకు కన్స్టెంట్ వైలేషన్ అనేది వస్తుంటుంది. ఇన్ కేస్ డిలీట్ చేయాలన్నా కానీ ఫస్ట్ ఈ కంపెనీ అనేది ఇండిపెండెంట్ టేబుల్ ఉన్న రికార్డ్ని డిలీట్ చేసి అప్పుడు ఇక్కడ డిపెండెన్సీ ఉన్న రికార్డ్ని డిలీట్ చేయాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చాలా కామన్గా చేసే మిస్టేక్స్ అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. సో లెట్స్ ట్రై టు క్రియేట్ మాన్యువల్లీ. నార్మల్గా అయితే ఇది ఆటోమేషన్ చేసుకోవచ్చు మనం ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ద్వారా. అది ఎండ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఒకసారి చెప్తాను. సో ప్రస్తుతానికి అయితే మాన్యువల్గానే ట్రై చేద్దాం. ఓకే, I will cut through command prompt. So how to connect MySQL -u root user -p. ఓకే, కనెక్ట్ అయ్యాం. షో డేటాబేసెస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకోండి. సో ఇవి ఉన్నాయి మనకు. సో మనం చేస్తే ఇప్పుడు పిఎస్టీ పోర్టల్, స్టూడెంట్ పోర్టల్ ఆల్రెడీ ఉంది. పిఎస్టీ జాబ్ పోర్టల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకే, క్రియేట్ database name is PST జాబ్ పోర్టల్ అని ట్రై చేస్తాం. సో డేటాబేస్ క్రియేట్ అయిపోయింది. యూస్ అంటే దాని లోపల కనెక్ట్ అవుతున్నా. యూస్ PST జాబ్ పోర్టల్. ఓకే, డేటాబేస్ చేంజ్. ఇప్పుడు ఒక్కొక్క టేబుల్ క్రియేట్ చేసుకుంటా వచ్చేద్దాం. సో ఈ రెండు క్వరీస్ని కాపీ చేస్తున్నాను. ఓకే, సో రెండు క్వరీస్ని కాపీ చేస్తున్నాను. లేదంటే మీరు మొత్తం స్క్రిప్ట్స్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇది సెకండ్ కింద రాసుకోండి, ఈ టేబుల్ని ఈ రెండు పైన రాసుకోండి. సో దట్ మొత్తం కాపీ పేస్ట్ చేసేస్తే మీకు అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతాయి ఒకేసారి. ఇది పైన ఉండాలి, ఇది కింద ఉండాలి. ఇలా స్క్రిప్ట్స్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ నేను ఈ రెండింటిని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. Ctrl+V, పేస్ట్ అండ్ వే, హిట్ ఎంటర్. సో అయిపోయింది. షో టేబుల్స్. సో రెండు టేబుల్స్ క్రియేట్ అయిపోయినాయి. నెక్స్ట్ థర్డ్ టేబుల్ అనేది యాడ్ చేద్దాం. Ctrl+V, ఇలా వచ్చింది చూడండి. You have an error in SQL syntax. Check the manual that corresponds to your MySQL server version for the right syntax to use at line 12. అకౌంట్ ఇక్కడ ఓపెన్ చేసినాం, ఇక్కడ క్లోజ్ చేసాం. ఫారెన్ కి రేంజెస్ రోల్ ఐడి. ఓకే, కంపెనీ ఆఫ్ కంపెనీ ఐడి. ఓకే సార్, అక్కడ కామా పెట్టింది సార్ ఓకే లాస్ట్ లైన్. ఓకేనా, అయిపోయింది. సో డిఈఎస్సి ఆఫ్ అకౌంట్ తీసుకున్నామంటే మనకు అన్ని డీటెయిల్స్ అనేవి వచ్చేసాయి విత్ యూనిక్ కి అండ్ ఫారెన్ కి నీట్గా వచ్చేసింది అనమాట.
సో ఇక్కడ ప్రైమరీ కీ దగ్గర ఆటో ఇంక్రిమెంట్ అనేది యాడ్ అయిపోయింది, ఆటోమేటిక్గా అదే ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది. ఓకే, నౌ మనకు మెయిన్గా థింక్ చేస్తే ఇప్పుడు కంపెనీ కదా, కంపెనీని యాడ్ చేయాలి క్రెడ్ అనుకుంటున్నాం కాబట్టి ఒక డూప్లికేట్ రికార్డ్ యాడ్ చేసేసి సో దాని నుంచే ట్రై చేద్దాం ఇంకా. ఓకే, లెట్స్ ట్రై టు ఇన్సర్ట్ రోల్స్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇంకొక SQL ఫైల్ తీసుకుంటున్నాను, .SQL ఫైల్ మాస్టర్ records.SQL. సమ్ డిఫాల్ట్ రోస్ అనేవి నేను దీంట్లో తీసుకుంటున్నాను. సో ఏం చేస్తున్నాను, ఫస్ట్ కంపెనీ ఒకటి యాడ్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ కంపెనీ వాల్యూస్ ఆఫ్, లేదంటే మనకు ఐడి ఇవ్వం కదా కంపెనీ. సో కంపెనీలు ఏమేమి ఉన్నాయి, DGSC ఆఫ్ కంపెనీ, కంపెనీ ఐడి, కంపెనీ నేమ్, కంపెనీ ఏరియా, కంపెనీ టైప్, కంపెనీ నేమ్, కంపెనీ ఏరియా, కంపెనీ టైప్, వాల్యూస్ ఆఫ్ కంపెనీకి సంబంధించినవి డిఫాల్ట్ వాల్యూస్ అనమాట. ఐడి అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది, ప్రాబ్లం లేదు. సో ఇవన్నీ వేర్ కాబట్టి నేను సింగిల్ కోట్స్లో ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ కామా కంపెనీ ఏరియా హైదరాబాద్, కంపెనీ టైప్ సాఫ్ట్వేర్ కంపెనీ అందామా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IT అందామా, IT. సేమ్ నేను కాపీ పేస్ట్ చేసుకుంటున్నా అనదర్ వన్. సో ఇలా రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే రేపు మళ్ళీ కొత్త డేటాబేస్ ఇచ్చుకున్నాక మన దగ్గర స్క్రిప్ట్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసి రన్ చేసుకోవచ్చు అన్నమాట. HCL స్మాల్ ఓకే పర్లేదు. సో ఇవి రెండు కంపెనీ స్క్రిప్ట్స్. నెక్స్ట్ రోల్స్ కదా, ఇన్సర్ట్ ఇంటూ రోల్ ఆఫ్, రోల్స్లో 3 ఉంటాయి. DAC ఆఫ్ రోల్ ఐడి, రోల్ నేమ్. రోల్ ఐడి అనేది ఆటో జనరేట్ కదా, రోల్ నేమ్, వాల్యూస్ ఆఫ్ ఫస్ట్ ది అడ్మిన్, నెక్స్ట్ కంపెనీ, యూజర్, 3 రోల్స్ అన్నమాట. నెక్స్ట్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాం, 1 or 2. ఇన్సర్ట్ ఇంటూ అకౌంట్. సో అకౌంట్ DAC చూసాం కదా, ఇక్కడ ఏమన్నా అకౌంట్ ఐడి ఆటో జనరేటెడ్, నేమ్, మొబైల్ నెంబర్, నేమ్ కామా మొబైల్ నంబర్ కామా ఈమెయిల్ పాస్వర్డ్, కంపెనీ ఐడి, రోల్ ఐడి. ఓకే, కంపెనీ ఐడి, రోల్ ఐడి మనం కంపెనీ ఐడి ఏం చేయాలంటే మనం @ ఇన్ఫోసిస్ ఇవ్వాలనుకోండి, ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. @ అంటే వేరియబుల్ అనమాట. ఇక్కడ ఇన్ఫోసిస్ ఐడి అని చెప్పి = దీన్ని క్వరీ రాసుకోవాలన్నమాట. సెలెక్ట్ వాట్ ఇస్ వన్ కంపెనీ ఐడి కదా, కంపెనీ ఐడి ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి, కంపెనీ వేర్ కంపెనీ నేమ్ = ఇన్ఫోసిస్. కంట్రోల్ V. సో దీని ఇన్ఫోసిస్ ఐడిలోకి వస్తుంది. ఈ ఇన్ఫోసిస్ ఐడి తీసుకెళ్ళి నేను పాస్వర్డ్ తర్వాత ఓకే ఫస్ట్ కాలమ్స్ ఇచ్చేయండి.
కంపెనీ ఐడి ఒకటి, రోల్ ఐడి, ఇంతే కదా కాలమ్స్. ఈమెయిల్, పాస్వర్డ్, కంపెనీ ఐడి, రోల్ ఐడి. ఓకే, ఇప్పుడు వాల్యూస్ అనేవి చూడండి. వాల్యూస్ ఆఫ్ వాల్యూస్ చూసామంటే ఫస్ట్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అడ్మిన్ అన్నానండి, లేదంటే అడ్మిన్ 1 2 3 అడ్మిన్ యూజర్ తీసుకుంటున్నా. నార్మల్గా ఏ నేమ్ అన్నా తీసుకోవచ్చు, లేదంటే జాన్ అని తీసుకో, వాట్ ఎవర్. కామా మొబైల్ నెంబర్ కదా 345678 910 మొబైల్ నెంబర్. నెక్స్ట్ ఈమెయిల్ john@gmail.com, ఇది యూజర్ నేమ్ అవుతుందండి. కామా ఇప్పుడు యూజర్ నేమ్ డూప్లికేట్ అయ్యవచ్చు, పాస్వర్డ్ ఇస్ ద ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ ద పాస్వర్డ్, john@123 అనేది పాస్వర్డ్. కంపెనీ ఐడి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఈ కంపెనీ ఐడిని ఇక్కడ పెట్టేస్తాం డైనమిక్గా. కామా రోల్ ఐడి కానీ గట్ చేసుకోండి ఇదే విధంగా @roll_id is equals to select roll id from roll table where roll name is equals to admin, roll name admin. और మనకు రోల్ ఐడి వచ్చి దీంట్లో స్టోర్ అవుతుంది. ఈ రోల్ ఐడిని మనం ఇక్కడ యాడ్ చేసేస్తాం, అయిపోయింది. ఇది స్క్రిప్ట్. ఒకేసారి మనం రన్ చేయాలంటే ఈ విధంగా ఉండాలన్నమాట. మాన్యువల్గా చేసుకోవాలంటే ఒక్కొక్కటి కాపీ చేసుకొని యాడ్ చేసుకుంటాం మాన్యువల్గా. లేదంటే ఎంటైర్ స్క్రిప్ట్ కాపీ పేస్ట్ చేసామంటే ఫస్ట్ ఏమైపోతుంది, కంపెనీలో 2 రికార్డ్స్ యాడ్ అయిపోతాయి. సో 2 రికార్డ్స్కి 2 ఐడీలు జనరేట్ అవుతాయి. తర్వాత ఇక్కడ మళ్ళీ రోల్కి వచ్చేసి 2 ఇండిపెండెంట్ కాబట్టి రోల్ 3 రికార్డ్స్ యాడ్ అవుతాయి. 3 రికార్డ్స్కి 3 ఐడీస్ జనరేట్ అవుతాయి. మనకు తెలియదు ఇక్కడ స్టోర్ చేయాలంటే మనకి 2 కావాలి, ఐడి అండ్ రోల్ ఐడీలు కావాలి కదా, అది మనకు తెలియదు, ఆటో జనరేటెడ్ అనమాట. వన్స్ అయిన తర్వాత అప్పుడు ఇక్కడ సెలెక్ట్ క్వరీలు ట్రిగ్గర్ చేస్తాయి. సెలెక్ట్ క్వరీలో ఇన్ఫోసిస్ ఉన్నటువంటి దానికి రోల్ ఐడి ఇవ్వమని చెప్తున్నాం, ఇచ్చింది ఒక వేరియబుల్లో పెట్టుకున్నాం. తర్వాత అడ్మిన్, ఓకేనా, రోల్ నేమ్ ఈజ్ ఈక్వల్ అడ్మిన్ అంటే రోల్లో అడ్మిన్కి ఏదైతే జనరేట్ అయిందో ఆ ఐడి ఇస్తుంది, ఐడిని మనం రోల్ ఐడిలో పెట్టుకున్నాం. సో ఈ 2 వేరియబుల్స్లో పెట్టుకున్నాం, ఆ 2 వేరియబుల్స్ని ఇక్కడ ఇచ్చామన్నమాట డైనమిక్గా. ఓకేనా, అప్పుడు ఇది ట్రిగ్గర్ అయ్యేటప్పుడు ఇక్కడ పైన ఉన్న వేరియబుల్ ఐడీస్ ఇక్కడ తీసుకొని ఇన్సర్ట్ చేసుకుంటుంది ఒకేసారి. చూడండి, ఏదైనా డౌట్ ఉందా దీంట్లో స్క్రిప్ట్లో, బేసిక్ స్క్రిప్ట్లో? డౌట్ ఉందా ఎక్కడన్నా? నో రైట్? నో సార్. యా. సో ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్ అనేది చూద్దాం, సింటాక్స్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకుందాం. సో నేను ఒకేసారి కాపీ చేస్తున్నాను ఎందుకంటే స్క్రిప్ట్ మొత్తం కాబట్టి మనం ఎంటైర్ కాపీ చేసుకొని నేను పేస్ట్ చేస్తాను. కంట్రోల్ V, పేస్ట్ ఇన్ V, లెట్స్ హిట్ అండి. సో ఇక్కడ దాకా ఓకే. కంపెనీ నేమ్, యూ హ్యావ్ అన్ ఎర్రర్, న్యూ రెస్పెల్ సింటాక్స్ ఇఫ్ యువర్ మాన్యువల్ ఇక్కడే పోయింది, వేరియబుల్ దగ్గర పోయింది, సింటాక్స్ మిస్టేక్ ఉంది. ఒకసారి వెరిఫై చేద్దాం. SQL వేరియబుల్స్, variables in script, SQL script. ఓకే, ఆంపర్సండ్ మనం తీసుకున్న అర్ధరేట్ కాదు, ఆంపర్సండ్ అండి. ప్రోడక్ట్ నేమ్ ఆంపర్సండ్ గ్లోబల్ వేరియబుల్స్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ దట్, without wasting our time, just go to ChatGPT, it will correct it. Control C, just give your data.
correct this based on MySQL syntax. That's true. I think set అనుకుంటా, సెట్ అనుకుంటాను. ఇన్సర్ట్ ఇంటూ కంపెనీ, కంపెనీ నేమ్, కంపెనీ అదే కంపెనీ టైప్, వాల్యూస్ ఇచ్చాం. ఓకే, తర్వాత రోల్స్ టేబుల్లోకి యాజ్ యూజువల్. నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సింది రోల్ ఐడి ఉంది కదా, రోల్ ఐడిలో ఏం చేస్తారంటే డైరెక్ట్గా రాసేసారు, డైరెక్ట్గా క్వరీనే రాసేసారనమాట అక్కడ. అలా కాకుండా వేరియబుల్లో పెట్టాలంటే సరే ఇలా అయినా తీసుకోవచ్చు, లేదంటే దాన్ని వేరియబుల్లో పెట్టుకోవచ్చు నార్మల్గా. తెలిసి రోల్ ఐడి అండ్ company ID as variables. సెట్ అనేది మిస్ అయింది మనకు, సెట్ అనేది ఉంటుంది. సెట్ అని చెప్పి మన ఐడి ఇస్తాము, ఐడికి తర్వాత క్వరీ ఇస్తాం అనమాట. దాన్ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తామంటే డిక్లేర్ వేరియబుల్స్ కంపెనీ ఐడి, కంపెనీ ఇక్కడ ఉంది కదా, ఇన్ఫోసిస్ ఐడి, ఆ వేరియబుల్స్ని తీసుకెళ్ళి మనం ఇక్కడ యూజ్ చేసుకున్నాం. అదే ఓకే, సెట్ సెట్ అనేది మిస్ అయింది, సెట్ అనేది ఉంటుంది. సో ఎంటైర్ ఏదైతే ఇక్కడ ఉందో ఇదంతా మనకి వేరియబుల్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఇదంతా కానీ వేరియబుల్లో స్టోర్ అయి ఉంటుంది. ఈ వేరియబుల్స్ తీసుకెళ్ళి ఇక్కడ ఇస్తున్నాం, లేదంటే ఎంటైర్ క్వరీస్ మీరు ఇక్కడ కావాలంటే ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. అంతే కదా, డబుల్ కోట్స్ ఏదన్నా ఉందా దానికి వేరియబుల్స్కి? లేదు కదా. సో బ్రాకెట్స్ ఇచ్చున్నారు, ఎంటైర్ డేటా మనకు దీంట్లో స్టోర్ అయి ఉంటుంది. లెట్స్ సేవ్ దిస్. ఆల్రెడీ ఇది యాడ్ అయిపోయినాయి, ఇక్కడ దాకా యాడ్ అయిపోయింది, ఇక్కడ బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఎక్స్క్యూట్ చేద్దాం. అంతే కదా, ఎందుకైనా మంచిది. ఒకసారి అకౌంట్ టేబుల్ చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ రూల్స్, రోల్ డేటా ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్, అకౌంట్లో లేదు కాబట్టి ఇక్కడ నుంచి యాడ్ చేస్తున్నాను నేను. అవుట్ ఆఫ్ రేంజ్ వాల్యూస్ ఆఫ్ మొబైల్ నెంబర్ వచ్చేసి మనం తక్కువ ఇచ్చాం రేంజ్. డిఎస్ఎఫ్ అకౌంట్ మొబైల్ నెంబర్ ఎంత ఇచ్చున్నాం, ఇంటీజర్ అని ఇచ్చాం, బట్ సైజ్ ఇవ్వలేదు. సైజ్ ఇచ్చాం. ఓకే, లాంగ్ ఇవ్వాలి ఇంకా, లేదంటే విత్ సైజ్ కావాలంటే నంబర్ అని ఇస్తాం. ఆల్టర్ టేబుల్, ఆల్టర్ కమాండ్ మారుస్తున్నాం లాంగ్గా. ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్ మనకు అకౌంట్, మాడిఫై, ఓకే, మాడిఫై కాలం. సో ఇక్కడ డౌట్ అనమాట, ఒరాకిల్కి కాలం అని ఉంటుంది. చూద్దాం ఒకసారి, ఈ కాలం అనేది అట్టుబెట్టి ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది కొంచెం డౌట్ ఉంటుంది మనకు. ఒరాకిల్లో ఇవ్వకూడదు, MySQL అయితే ఇవ్వాలి ఐ థింక్, లేదంటే వైస్ వర్సా ఉండొచ్చు. సో ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్ మాడిఫై కాలం నేమ్ ఏంటి, మొబైల్ నంబర్. సో మనకు నంబర్ ఉంటుంది అనుకుంటా, నంబర్ విత్ సైజ్ ఇచ్చుకోవచ్చు, లేదంటే లాంగ్ అని కానీ ఉంటుంది అనుకుంటా. తెలిసి లాంగ్ వేరియబుల్, లేదంటే బిగ్ ఇంట్ అని కానీ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్. MySQL డేటా టైప్స్, string data types, MySQL data types. ఇది నంబర్స్. 10 ఏంటంటే చిన్నది, ఒక సైజ్ వస్తుంది మనకు, బయట అంటాం కదా ఆ టైప్ అనమాట. ఇంట్ అంటే నార్మల్గా ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 ఇది సరిపోదు మనకు, 9 తోటి స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇంట్ కంటే డబుల్ ఉంది.
బిగ్ ఇంట్, లాంగ్ కాదండి, బిగ్ ఇంట్. బిగ్ ఇంట్కి వచ్చి ఇన్ని నెంబర్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, బిగ్ ఇంట్ తీసుకుందాం. సో లాంగ్ ఆర్ బిగ్ ఇంట్ ఆఫ్, సో 12 ఇస్తున్నాం సైజ్ అనేది. ఎస్, రికార్డ్ అయిపోయింది. సో కాలం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ, బట్ ఒరాకిల్ అయితే కాలం అనేది ఇవ్వం ఇక్కడ. సో ఇప్పుడు చూడండి, డిఈఎస్సి ఆఫ్ అకౌంట్ మారిందా, బిగ్ ఇంట్, ఎస్ బిగ్ ఇంట్గా వచ్చేస్తుంది. సేమ్ ఇప్పుడు కాపీ పేస్ట్ చేసేయండి, ఎంటర్ అయిపోయింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్. ఓకేనా, రికార్డ్ అనేది యాడ్ అయిపోయింది. సో మనకు ఇది బేసిక్ రికార్డ్స్, రిమైనింగ్ అన్ని మనకు అక్కడ నుంచి తీసుకుందాం. ఇప్పుడు రేపు మళ్ళీ ఇంటర్న్షిప్లో మనం ఒక మేజర్ ప్రాజెక్ట్ ఎండ్ చేస్తే పాస్వర్డ్ కానీ మనం ఎన్క్రిప్షన్ ఫార్మేట్లో ఉండాలి. ఇలా స్టోర్ చేయకూడదు, ఇలా స్టోర్ చేసి మనకి ఈజీ కనిపించేస్తుంది అనమాట. ఓకేనా, అలా ఎన్క్రిప్షన్స్కి ఏం వాడాలి, ఏ విధంగా ఉండదు, చాలా ఉంది నేర్చుకునేకి రియల్ టైంలో. సో నార్మల్గా కోర్సులు అయితే వాట్ ఇస్ వాట్ వెళ్ళిపోవచ్చు, రియల్ టైంలో చాలా ఉంది నేర్చుకునేకి. మీరు టైం స్పెండ్ చేయాలి కానీ ఎంతైనా నేర్చుకోవచ్చు. మనం ప్రాజెక్ట్ తీసుకుంటేనే మనకు లాట్ ఆఫ్ వస్తాయి నేర్చుకునేదానికి, జస్ట్ కోర్సులో ఏముండదు. ఓకేనా, చూద్దాం. నవ్ ఎవ్రీథింగ్ డేటాబేస్ అనేది రెడీ అయిపోయింది యాజ్ ఆఫ్ నౌ. సో లాగిన్ ఫంక్షనాలిటీ అనేది రాసేద్దాం ఇంకా డైరెక్ట్గా. సో రేపు ఇక్కడ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. రేపు ఇన్ కేస్ మీరు ట్రై చేయాలంటే డైరెక్ట్గా ఈ ఫైల్ తీసుకొని ఇద్దరు ఒకేసారి రన్ చేస్తే మీకు బేసిక్ డేటా అనేది వచ్చేస్తుంది అనమాట మీ టేబుల్స్లో. టోటల్ రన్ చేసేస్తారంటే. ఎస్, లెట్ మీ క్లోజ్ దిస్ థింగ్స్. ఓకే, సో ఇప్పుడు లాగిన్ అయినప్పుడు మనకు అడ్మిన్ హోమ్ రావాలి కదా. అడ్మిన్ హోమ్కి నేను ఒక పేజ్ రాసుకుంటున్నాను. రైట్ క్లిక్ ఆన్ ది వెబ్ యాప్స్, న్యూ JSP ఫైల్, admin home.jsp, నెక్స్ట్ అండ్ ఫినిష్. సో ఇదంతా మీకు తెలిసిందే, సో స్పీడ్గా చేస్తూ వస్తాను. అడ్మిన్ హోమ్. సో సింపుల్గా నేను H1 ట్యాగ్ ఒకటి రాసుకుంటాను ప్రస్తుతానికి, తర్వాత డిజైన్ చేద్దాం. వెల్కమ్ టు అడ్మిన్ హోమ్, జస్ట్ తర్వాత మార్చేద్దాం లేండి. సో లాగిన్ సక్సెస్ అయితే ఇది రావాలన్నమాట, ఇగ్నోర్ ఇట్. సో మనం ఇప్పటి నుంచి ఎంబీసీ స్టార్ట్ చేయాల్సింది. క్లయింట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే login.jsp, ఇది మన క్లయింట్. సో ఇక్కడ మనకి ఇన్పుట్ డేటా ఎక్కడ నుంచి తీసుకుంటుందంటే ఈ ఫామ్ ట్యాగ్ ఏదైతే ఉందో, ఫామ్ రాయలేదు అవునా, ఫామ్ రాలేదండి, ఫామ్ మిస్ చేసాం. ఫామ్ ట్యాగ్ ఫామ్లో ఉండాలి కాదు, ఇక్కడ నుంచి ఈ డిబ్ ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఇక్కడ క్లోజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మన ఫామ్ని క్లోజ్ చేస్తుంది. ఓకే, కంట్రోల్ ఎస్, కంట్రోల్ ఏ, కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్, సేవ్ ఇట్. ఓకేనా, సో వీటికి నేమ్స్ ద్వారా మన డేటాని బ్యాక్ ఎండ్కి తీసుకురావాలి ఇంకా. సో ఇక్కడ ఏంటిది login.jsp కాబట్టి దీనికి బ్యాక్ ఎండ్కి వెళ్ళాలంటే ఏ పేరుతో రావాలి, లాగిన్ కంట్రోలర్ అంతే కదా. సో జావా కోడ్ రాస్తున్నాం. జావా ఇక్కడ చూడండి మెయిన్ దగ్గర జావా, రైట్ క్లిక్ ఆన్ ది జావా, న్యూ ప్యాకేజ్. సో మన ఎంబీసీ ప్యాకేజెస్ ఒకేసారి రాసేసుకుందామంటే రాసేసుకోండి ఇఫ్ యూ వాంట్. ఎంబీసీ అంటే మూడు సర్వీసు, కంట్రోలరు, రిపాజిటరీ ఆర్ డిఏఓ, రెండిట్లో ఏదైనా అనొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు ప్యాకేజ్ అనేది రావట్లేదు కదా, మీకు రావాలనుకుంటే జావాలో ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, మెయిన్లో చూస్తున్నాం ఇక్కడ జావా దగ్గర, ఇక్కడైతే ఫోల్డర్ తీసుకోవాలి. లేదంటే మీకు కొంచెం పైకి వెళ్తే జావా రిసోర్సెస్ అని ఉంటుంది, ఇక్కడైనా మీరు డైరెక్ట్గా రాసుకోవచ్చు. చూడండి ఎస్ఆర్సి మెయిన్ జావా ఉంది కదా అక్కడ, రైట్ క్లిక్ ఆన్ దిస్, న్యూ ప్యాకేజ్. ఇక్కడంతా మనకు జావా రిలేటెడ్ అంతా కనిపిస్తుంటుంది అనమాట. సో ప్యాకేజ్ హియర్ ఇట్ ఈస్. సో తీసుకోండి నీట్గా, com.pst డాట్, సో ప్రాజెక్ట్ నేమ్ జాబ్ పోర్టల్ డాట్ కంట్రోలర్, మీనింగ్ఫుల్గా ఇవ్వండి అంతా, చూడంగానే అర్థం అవ్వాలన్నమాట నీట్గా. సో కంట్రోలర్ ప్యాకేజ్ ఇది, ఫినిష్ ఇట్. నెక్స్ట్ అగైన్ రైట్ క్లిక్ ఆన్ ది జావా, న్యూ ప్యాకేజ్. సార్ కంట్రోలర్ కి సర్వ్లెట్ తీసుకోరా? ఎస్, సర్వ్లెట్ తీసుకోవాలి. జస్ట్ ప్యాకేజ్ అమ్మా ఇది, సర్వ్లెట్ తీసుకోవాలి కంట్రోలర్. com.pst డాట్, నెక్స్ట్ జాబ్ పోర్టల్ డాట్ సర్వీస్ లేయర్, నెక్స్ట్ రిపాజిటరీ కదా, రైట్ క్లిక్ ఆన్ దిస్, న్యూ ప్యాకేజ్
com.pst.jobportal.dao DAO ఆర్ రిపాజిటరీ ఏదైనా రాసుకోవచ్చు అండి. DAO అంటే డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్. ఇది మెయిన్ 3. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. BOలకి DTOలకి అవన్నీ తర్వాత, అవన్నీ హెల్పర్ పోజెస్ అంటాం. మెయిన్గా ఉండాల్సింది 3 ఉండాలి. ఇది MVC అంటే కంట్రోలర్, DAO, సర్వీస్. ఈ 3 ఉండాలి. ఫస్ట్ కంట్రోలర్ దీని నుంచి సర్వీస్కి వెళ్తుంది, సర్వీస్ నుంచి DAOకి వెళ్తుంది అనమాట. అర్థమైందా? దిస్ ఇస్ ద ఫ్లో. లెట్స్ ట్రై నౌ. సో ఫస్ట్ కంట్రోలర్ రాసేస్తున్నాను. రైట్ క్లిక్ ఆన్ ది కంట్రోలర్, న్యూ సర్వ్లెట్. సర్వ్లెట్ తీసుకుందాం. కంట్రోలర్ అంటే సర్వ్లెట్ కదా, సర్వ్లెట్. సో మనం లాగిన్కి రాస్తున్నాం బ్యాక్ ఎండ్ కాబట్టి లాగిన్ కంట్రోలర్ మీనింగ్ఫుల్గా రాసుకోండి. లాగిన్ కంట్రోలర్. నెక్స్ట్. సో లాగిన్ కంట్రోలర్ సేమ్ ఇచ్చేసే మ్యాపింగ్. నెక్స్ట్. సో నాకు ఇప్పుడు డూ గెట్ కావాలి, డూ పోస్ట్ కావాలి, థింక్ చేయండి. ఫామ్ సబ్మిషన్ కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ చేస్తున్నాం. సో రికమెండెడ్ టు యూస్ డూ పోస్ట్. రికమెండెడ్ కాదు, ఖచ్చితంగా యూ షుడ్ యూస్ డూ పోస్ట్. ఖచ్చితంగా డూ పోస్ట్ అవ్వడం, ఎందుకంటే సెక్యూర్ అవ్వాలి మన డేటా. డూ గెట్ ఇస్తే ఎక్కడికి వెళ్తుంది? హెడర్లో కనిపిస్తుంది. గుర్తుందా లేదా? చెప్పుకున్నా కదా సర్వ్లెట్లో. డూ పోస్ట్ అంటే లోపల వెళ్తుంది, HTTP బాడీలో పేలోడ్లో వెళ్తుంది డేటా అంతా సెక్యూర్గా. కాబట్టి డూ పోస్ట్ అనేది ఇవ్వాలన్నమాట. సో కన్స్ట్రక్టెడ్ సూపర్ క్లాసెస్ అంతా తీసేస్తున్నాను అని చెక్ చేశాను. సో ఇప్పుడు కంట్రోలర్ అనేది క్రియేట్ చేస్తున్నాను లాగిన్కి. సో ఇదంతా మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే రిమూవ్ చేసేసుకోండి ఈ డాక్యుమెంటేషన్ స్టఫ్. అదంతా కానీ మీకు లెవెల్ 3లో నెక్స్ట్ చెప్తాను. డాక్యుమెంటేషన్ ఇదంతా మెయిన్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు. ఓకేనా? సో ఇది మన డూ పోస్ట్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలి మనం? దీనికి మన UI పేజ్కి లింక్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? యాజ్ పార్ట్ ఆఫ్ ఫామ్ యాక్షన్ ఇస్ ఈక్వల్స్ టు ఏంటది? ./లాగిన్ కంట్రోలర్. ఎప్పుడైతే ఇలా ఇస్తున్నామో, ఎప్పుడైతే నేను సబ్మిట్ బటన్ని క్లిక్ చేస్తున్నానో అప్పుడు టార్గెట్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఎలా వెళ్తుంది? అలాంగ్ విత్ ఈ డేటా. ఏదైతే ఈ డేటా ఉందో ఇదంతా రిక్వెస్ట్ ఆబ్జెక్ట్లో పెట్టేసి ఆ ఆబ్జెక్ట్ని తీసుకెళ్ళి ఈ పర్టికులర్ కంట్రోలర్కి వెళ్తుంది. ఈ కంట్రోలర్ ఏం చేస్తుంది? ఆ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ అనేది దీంట్లో తీసుకుంటుంది అనమాట. కాబట్టి ఈ మెథడ్లోకి మనకు రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ అనేది యాక్సెస్ అయిపోతుంది. ఓకేనా? HTTP సర్వ్లెట్ రిక్వెస్ట్కి. సో ఇక్కడ నుంచి గెట్ చేసుకుంటాం మనం ప్రతి వాల్యూని. సో ఏముంది ఇక్కడ? ఫస్ట్ యూజర్ నేమ్ తీసుకోవాలి కదా. యూజర్ నేమ్కి వచ్చి ఇది ఇన్పుట్ టైప్ టెక్స్ట్, దాని యొక్క నేమ్ని బేస్ చేసుకొని తీసుకుంటాం. ఈ టెక్స్ట్ బాక్స్కి నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ని బేస్ చేసుకొని వాల్యూని గెట్ చేసుకోవాలి. కాబట్టి స్ట్రింగ్ కదా యూజర్ నేమ్. స్ట్రింగ్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ ఆబ్జెక్ట్. ఇది రిక్వెస్ట్ ఆబ్జెక్ట్లో ఏ మెథడ్ని కాల్ చేయాలి? గెట్ పారామీటర్ అనే మెథడ్ని కాల్ చేయాలి. లోపల ఏం పాస్ చేయాలి? నేమ్ ఆఫ్ ది టెక్స్ట్ బాక్స్. ఏ టెక్స్ట్ బాక్స్లో ఉన్న డేటా మనకు కావాలో దాని యొక్క నేమ్. అందుకని నేమ్ అనే అట్రిబ్యూట్ ఇచ్చాము. ఇక్కడ కాపీ చేస్తున్నాను, అదేవిధంగా ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. కాబట్టి నాకు యూజర్ నేమ్ అనేది వచ్చేసింది. సేమ్ పాస్వర్డ్ కానీ కావాలి కాబట్టి స్ట్రింగ్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ ఆఫ్, అక్కడ ఏమి ఇచ్చున్నాం? టెక్స్ట్ బాక్స్. సో రికమెండెడ్ టు యూస్ కాపీ అండి, కాపీ పేస్ట్ చేసుకోండి. ఇట్లా నేమ్ అనే అట్రిబ్యూట్, కంట్రోల్ B పాస్వర్డ్. ఓకేనా? సో నార్మల్గా ఇలా క్యాపిటల్ ఉండదు, ఇది పాస్వర్డ్ ఇలా ఉంటుంది. సో అక్కడ కానీ చేంజ్ చేద్దాం పాస్వర్డ్. ఓకేనా? సేవ్ ఇట్. అయిపోయింది. సో ఇక్కడ దాకా ట్రై చేద్దాం. ముందు డేటా వస్తుందా లేదా చిన్నగానే చేసుకోండి. మీరు వర్క్ చేసేటప్పుడు ఇదే విధంగా చేసుకోండి. రెండు డేటా వచ్చిందా లేదా. సిస్ అవుట్ యూజర్, లేదంటే డైరెక్ట్గా డేటా ప్రింట్ చేసేయండి. యూజర్ నేమ్ అంటే బ్యాక్ ఎండ్కి డేటా వస్తుందా లేదా, రెండింటికి వచ్చింది సంథింగ్. ఇలా ఒక స్ట్రింగ్ తోటి జాయిన్ చేసి పాస్వర్డ్. సేవ్ ఇట్. ఒకసారి ఇక్కడ దాకా వెరిఫై చేద్దాం. సర్వర్ నీడ్ టు బి రీస్టార్ట్. ఎందుకంటే జావా కోడ్ రాస్తున్నాం, ఇంకా రీస్టార్టింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉండాలి. లేదంటే అదే ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతూ ఉంటుంది. లేదంటే మీరు చేయాలి, అప్పుడు మాత్రమే ఇది తీసుకుంటుంది అనమాట జావా క్లాసెస్ అంతా. సో రన్ చేయండి ఒకసారి అప్లికేషన్. అదే కదా, జాబ్ పోర్టల్ డాట్ JSP హోమ్ నుంచి ట్రై చేయండి. ఇది హోమ్. లాగిన్కి వచ్చాం, లాగిన్ పేజ్ వచ్చింది. టెస్టింగ్ టెస్ట్ 1 2 3 ఇచ్చి లాగిన్ క్లిక్ చేస్తున్నాను. లాగిన్ క్లిక్ చేస్తే ఓకే, ఈ హెడర్ పార్ట్లో తీసుకుంటాం. ఏం మిస్ అయింది అక్కడ? మనం ఏమో డూ పోస్ట్ ఇచ్చున్నాం, ఇక్కడేమో డూ గెట్ మెథడ్కి వెళ్తుంది. ఇక్కడ హెడర్లో వస్తున్నాయి డేటా అంతా.
కాబట్టి ఏం చెప్పాలి మనం ఇక్కడ, అలాంగ్ విత్ యాక్షన్ మెథడ్ అని చెప్పాలి. మెథడ్ ఈజ్ ఈక్వల్స్ టు పోస్ట్ అనే మెథడ్లోకి వెళ్ళు, డేటా తీసుకెళ్ళు అని. సో ఇదేమన్నా కన్ఫ్యూజన్గా ఉంటే మీకు ఈజీగా అనిపిస్తే ఇలా తీసుకోండి. ఓకేనా. సో లెట్స్ సేవ్ దిస్ and try now. Go to back and refresh this. Something in the data ఇచ్చింది. Click login. సో కంట్రోలర్కి వెళ్ళింది. సో ఇక్కడ ఫ్లో అనేది కంట్రోలర్ దగ్గర ఆగింది. సో వచ్చింది కదా, యూజర్ నేమ్ ఇది, పాస్వర్డ్ అనేది. సో మనకు కంట్రోలర్కి వచ్చేస్తుందండి డేటా. ఎంబీసీలో మనకు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు? సో కంట్రోలర్కి డేటా వచ్చేస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఓపెన్ దిస్ డయాగ్రామ్. సో అక్కడ మినీ ప్రాజెక్ట్ ఏదైనా మిస్ అయ్యి ఉంటే ఇక్కడ కవర్ చేసేయండి, ఏదైనా అర్థం కాదు ఏదైనా ఉంటే క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ డయాగ్రామ్ పక్కన పెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ నుంచి సర్వ్లెట్ కంట్రోలర్లోకి డేటా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ డేటాని ఎక్కడికి పంపించాలి? నేను బిజినెస్ లాజిక్లోకి పంపించాలి, అంతే కదా. అంటే ఇది సర్వీస్ లేయర్ కదా, ఇది బిజినెస్ లాజిక్ రాసి సర్వీసు. ఈ సర్వీస్లోకి మనం ఈ డేటాని పంపించాలి. సో ఇప్పుడు థింక్ చేయండి, సర్వీస్లోకి పంపించాలి కాబట్టి సో మనం సర్వీస్ లేయర్లో క్లాస్ తీసుకుంటున్నాం, లాగిన్కి సంబంధించిన క్లాస్ లాగిన్ సర్వీస్ అనేది తీసుకున్నాను. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, సింపుల్ జావా క్లాస్ ఇది. అదేవిధంగా డిఏఓలో కానీ ఒక క్లాస్ తీసుకుంటున్నాను ప్యాకేజ్లో, క్లాస్ లాగిన్ డిఏఓ. లెట్స్ ఫినిష్ ఇట్. అయిపోయింది కదా. సో నాకు 3 క్లాసులు అనేది రాసేసాను, 3 క్లాసులు దీంట్లో. కంట్రోలర్ ఒకటి, సర్వీస్ ఒకటి, డిఏఓ, 3 క్లాసులు అనేది రాసేసాను. 3 క్లాసెస్లో ఇప్పుడు మనం మెయిన్ ఎయిమ్ ఏంటో ఒకసారి ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నా దగ్గర డేటా అనేది ఇక్కడ ఉంది, ఫామ్ నుంచి డేటా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? వెరిఫై చేయాలి డేటాబేస్లో. ఎలాగా? క్వరీ చూడండి, ఫస్ట్ క్వరీ ఫ్రేమ్ చేసుకోండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి? అకౌంట్ వేర్ యూజర్ నేమ్ ఈమెయిల్ ఈజ్ ఈక్వల్స్ టు, మనం అక్కడ ఏదైతే ఈమెయిల్ పంపిస్తున్నామో అది, అండ్ ఓకే పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. ఇది మన క్వరీ, అర్థమైందా? ఇప్పుడు మనం కరెక్ట్ ఈమెయిల్ పాస్వర్డ్, అది ఇక్కడ ఏదైతే యూజర్ నేమ్ వస్తుందో దీని ఈమెయిల్ అనుకోండి. ఇఫ్ యూ వాంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ అనేది మనం యూజర్ నేమ్గా తీసుకుంటాం కాబట్టి ఈమెయిల్ అనుకోండి. సో మీరు మాడిఫై చేస్తే ఎక్కడికైనా మాడిఫై చేసేయండి, అంతగా ఉంటుంది. ఈమెయిల్ ఎంటర్ యూజర్ నేమ్ కాకుండా ఎంటర్ ఈమెయిల్ అని అడగండి. ఈమెయిల్ అంతా ఓకే కదా. సేమ్ ఇక్కడ కానీ ఈమెయిల్, ఇక్కడ ఈమెయిల్, ఓకేనా. సో ఈ ఈమెయిల్ తీసుకెళ్ళి మనం క్వరీలోకి, దీని టార్గెట్ వచ్చి ఇది, ఈ క్వరీలోకి పాస్ చేయాలి మనం ఈమెయిల్ పాస్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్లోకి నేను 1 2 3 సంథింగ్ ఇలా పంపించాను, పాస్వర్డ్ కానీ సంథింగ్ 1 2 3 ఇలా పంపించాను. డేటా వస్తుందా రాదా? ఇప్పుడు ఎంటర్ చేస్తే, ఈ క్వరీ రన్ చేస్తే డేటా ఉందా? చూడండి. నో సార్. నో. సో ఇలా ఇచ్చినప్పుడు ఎంటీగాని వస్తే మనకు లాగిన్ ఫెయిల్డ్ అవుతుంది. అదే మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్గా కనిస్తే, యూజర్ నేమ్ ఏంటి? john@gmail.com అంటే పాస్వర్డ్. వాడికి తెలిసి ఉంటుంది కదా, జాన్ లాగిన్ అయ్యేటప్పుడు ఈ 2 ఎంటర్ చేస్తాడు దాంట్లో టెక్స్ట్ బాక్సెస్లో. john@gmail.com ఒకటి, తర్వాత వాడు ఎంటర్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ john@123 సంథింగ్ ఇలా ఎంటర్ చేసినప్పుడు ఎంటీ రాకుండా ఉంటే సక్సెస్ఫుల్గా లాగిన్ అయినట్టు. ఇది మెయిన్ అనమాట క్వరీ. ఇదే లాగిన్ ఫంక్షనాలిటీ, అన్ని వెబ్సైట్స్లో జరిగేటటువంటి లాగిన్ ఫంక్షనాలిటీ. ఇంకొంచెం సెక్యూర్గా ఉంటుంది, బట్ అల్టిమేట్గా క్వరీ అయితే ఇదే. అర్థమైందా? పాస్వర్డ్ యూజర్ నేమ్ 2 మ్యాచ్ అవ్వాలి టేబుల్లో, అందుకని వేరే కండిషన్లో రాసుకున్నాం. ఓకే. సో ఇలాగని డేటా వచ్చిందంటే, జాన్ అనే డీటెయిల్స్ అనేవి రిటర్న్ చేస్తుందంటే క్వరీ, అతను అకౌంట్ ఉంది, సక్సెస్ఫుల్గా లాగిన్ అయినట్టు అనమాట. ఓకేనా. ఇది అల్టిమేట్ క్వరీ మనకు పంపించాలి. దీనికి కావాల్సిన 2 కావాలి డేటా.
ఈమెయిల్ ఒకటి పంపించాలి, పాస్వర్డ్. ఈ రెండు ఎక్కడి నుంచి వస్తుంది? యూఐ నుంచి మనం డిఏఓ లేయర్ కంటే డేటాబేస్ దాకా మనం ట్రావెల్ చేయాలి ఆ డేటాని. అర్థమైందా? సో టార్గెట్ అనేది మనకు అర్థమైపోయింది. సో ఇఫ్ యూ వాంట్ డైరెక్ట్గా డిఏఓ రాద్దామా, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. మీరు డిఏఓ నుంచి స్టార్ట్ చేయండి. అయితే ఇప్పుడు డిఏఓలో డేటాబేస్ లాజిక్ ఉంటుంది, అంతే కదా. సో డేటాబేస్ లాజిక్ ఫస్ట్ నేను కొరీ రాసుకుంటున్నా. ప్రైవేట్ స్టాటిక్ ఫైనల్ స్ట్రింగ్ డూ లాగిన్ అందామా, లేదంటే గెట్ యూజర్ అకౌంట్ అందాము. గెట్ యూజర్ అకౌంట్ ఆర్ గెట్ అకౌంట్ వాట్ ఎవర్ ఇస్ ఈక్వల్స్ టు, ఇక్కడ కొరీ రాసేసుకోండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్, టేబుల్ నేమ్ కరెక్ట్గా ఇవ్వండి. అకౌంట్ వేర్ ఈమెయిల్ ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ అండ్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్. ఎక్కడ మీరు ఫ్లో మిస్ అయినా కూడా చెప్పండి. ఇది డేటాబేస్ లాజిక్ రాస్తున్నాను ఫస్ట్, తర్వాత సర్వీస్లోకి వద్దాం. ఇన్ మిడిల్లో ఏం చేయాలి అనేది అర్థమైందా? సో ఇది జస్ట్ కాన్స్టెంట్ రాసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను? డూ లాగిన్ ఆర్ గెట్ యూజర్ అకౌంట్ వాట్ ఎవర్ మీనింగ్ఫుల్ మెథడ్ అనేది రాసుకుంటున్నా. ఇక్కడ మెథడ్ అనేది రాస్తున్నా. పబ్లిక్ వాయిడ్ డూ లాగిన్. ఏం రిటర్న్ చేయాలో మనకు తెలియదండి, ఎంటీకి ఇలానే మీరు వర్క్ చేయాలి. తర్వాత మనం ఏంటి కంప్లీట్ చేసుకుంటాం. ఓకేనా? సో డూ లాగిన్. సో ఏం చేయాలి ఇప్పుడు? కనెక్షన్ ఇంకా యాజ్ యూజువల్ మనకు తెలుసు కదా. ఓకే, ఇప్పుడు మళ్ళీ డేటాబేస్ లాజిక్ అంతా రాసుకోవాలి. డేటాబేస్ని కనెక్టివిటీ రాసుకోవాలి. సో నార్మల్గా ఎలా రాస్తాం కనెక్టివిటీ చూడండి. ట్రై క్లాస్ డాట్ ఫర్ నేమ్ సంథింగ్ గుర్తుంది కదా. నేను డైరెక్ట్గా తీసుకెళ్ళి నేను యూటిలిటీ క్లాస్ ఒకటి రాసుకుంటున్నా. ప్రాబ్లం ఏమైనా అవుతుందా? మీకు కన్ఫ్యూజ్ అవుతారా? లేదంటే ఇక్కడే రాసి తర్వాత కావాలంటే ఎన్హాన్స్మెంట్లో నేను యూటిలిటీలో రాయమంటారా? అంటే నేను ఈ లాగిన్ లాజిక్ కనెక్టివిటీ లాజిక్ ఇక్కడ రాయను, సపరేట్ క్లాస్ తీసుకుంటాను యూటిలిటీ క్లాస్గా. ఓకేనా? మేనేజ్ చేయగలుగుతారా? లేదంటే ఇక్కడే రాసిమంటారా? కన్ఫ్యూజ్ కారు కదా, కన్ఫ్యూజ్ అవుతారని మళ్ళీ అది ఒక భయం, అందుకని. సరే ప్రస్తుతానికి ఇక్కడే చూడండి అయితే. సో ఇక్కడ మనకు మైసికల్ కనెక్టివిటీ కావాలి. అక్కడ వరాకిల్కి అయితే వరాకిల్ తెచ్చాము, వరాకిల్ డాట్ జేడీబీసీ ఆ డ్రైవర్ని మనం డౌన్లోడ్ చేసి ఇక్కడ మైసికల్ది కావాలి కాబట్టి మైసికల్కి జార్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మైసికల్ జార్ అయితే నా దగ్గర ఉండాలనుకుంటాను. ఒకసారి వెరిఫై చేద్దాం. వరాకిల్కి అయితే ఓజేడీబీసీ 14.jar ని డౌన్లోడ్ చేస్తాం. ఇక్కడ మైసికల్ కనెక్టర్ అంటాం అనమాట, అది డౌన్లోడ్ చేయాలి. సో ఈ కనెక్టివిటీ ఒకటి స్టెప్, వన్ టైం యాక్టివిటీ. అది కంప్లీట్ అయిపోతే ఇంక మన ఫ్లో అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. SQL డెవలపర్ టామ్క్యాట్ డ్రైవర్స్ మైసికల్ కనెక్టర్, ఇది డౌన్లోడ్ చేసుకోవాలి మీరు. మైసికల్ కనెక్టర్ ఓకేనా? ఎలా డౌన్లోడ్ చేసుకుంటారు? సింపుల్గా గూగుల్లోకి వెళ్ళండి, డౌన్లోడ్ మైసిక్వల్ కనెక్టర్ జార్. సో మీకు ఎగ్జాక్ట్ వర్షన్ తెలుసుంటే ఆ వర్షన్ ఇచ్చేసేయండి, మనకు ఏదైతే వర్షన్ వాడుతున్నాం అది. సో నా దగ్గర ఇది ఉంది 8.4.0, అదే ఇవ్వండి. 8.4 అంటే మనం మైసికల్ వర్షన్ ఏదైతే ఇస్తున్నామో దానికి సంబంధించిన వర్షన్ అనమాట. ఓకేనా? ఇచ్చేస్తారంటే మీకు ఫస్ట్ ఆర్ సెకండ్ ఏదైనా ఓకే. ఇక్కడ నుంచి అఫీషియల్ మైసికల్ అనే సైట్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో మేబీ డైరెక్ట్గా లింక్ ఉండదు, ఇటువంటి అఫీషియల్ సైట్కి వచ్చినప్పుడు ఇలా చూపిస్తుంది. ఇక్కడ మీరు వర్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనది 8.4 కదా, 8.4.0 సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకోండి. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ సోర్స్ కోడ్ ఉబుంటూ తీసుకొస్తుంది. లైనెక్స్లో మళ్ళీ అది
డీబియన్ వర్షన్స్ వస్తాయి. రెడ్ హ్యాట్ సోర్స్ కోడ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓకే, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ట్రై చేద్దాం సార్. ఏమొస్తుంది ఇక్కడ వెరిఫై చేసుకోండి. టీఏఆర్ ఫైల్ వచ్చింది, ఇది కాదు మనకు కావాల్సింది. ఇది జిప్ ఫైల్ వచ్చిందిగా, ఇది మనకు కావాలి. ఓకేనా, టీఏఆర్ అంటే మనకు ఇది మ్యాక్ ఓఎస్కి అనమాట. సో ఇది జిప్ అంటే విండోస్ సిస్టమ్కి. విండోస్ సిస్టమ్కి డాట్ జిప్ ఉంటుంది. టీఆర్ వచ్చేసి టీఆర్.gz అనేది మ్యాక్ సిస్టమ్కి ఉంటుంది. సో నేను ఇది తీసుకుంటున్నాను, జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో మీరు డౌన్లోడ్ కానీ క్లిక్ చేశారంటే MySQL కనెక్టర్ J 8.4.0 జిప్ అనేది వస్తుంది. ఓకే, డౌన్లోడ్ క్లిక్ చేయగానే మీకు ఒకటి అడుగుతుంది ఇక్కడ. అయితే డైరెక్ట్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సో ఈ లింక్ మీరు గ్రూప్లో పెట్టేసేయండి. MySQL ఇది. రైట్, సో వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత జిప్ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసి దాని నుంచి జార్ బయటకు తీయాలి. ఇలా వస్తుంది మీకు జిప్ ఫైల్. దీని నుంచి రైట్ క్లిక్ అండ్ ఎక్స్ట్రాక్ట్ ఆర్ ఎక్స్ట్రాక్ట్ హియర్. వేర్ ఇస్ దట్? ఎక్స్ట్రాక్ట్ లేదు, ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్. ఏ ఫోల్డర్లో అదే ఫోల్డర్లో కావాలి. ఓకే, సో ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత మీకు ఇలా ఫోల్డర్ వస్తుంది. ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తే మీకు జార్ ఫైల్ ఉంటుంది. MySQL.cg ఇంటికి మొత్తం సోర్స్ కూడా వచ్చినట్టుంది. వెయిట్ గైస్, వెయిట్. ఇదంతా సోర్స్ కూడా వచ్చింది. మనకు కావాల్సిన జార్ ఫైల్ కావాలి. ఓకే, నేను చేసిన జార్ ఫైలా, జిప్ ఫైల్ కదా? యా సారీ, జార్ ఫైల్ ఇది. జార్ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేసి, సారీ గైస్, జిప్ అనుకున్నా. సో ఓకే, ఇన్ కేస్ యూ వాంట్ టు సీ, మీరు డౌన్లోడ్స్లోకి వెళ్తే మీకు జిప్ అనేది వస్తుంది. ఇలా జిప్ వస్తుంది కదా, Ctrl+X. సో నార్మల్గా ఇలా జిప్ ఉంటుంది, డాట్ జిప్ ఫైల్. దాన్ని రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తే మీకు జార్ వస్తుంది అనమాట. ఎక్స్ట్రా టార్ క్లిక్ చేసేకున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను MySQL న్యూ, డూప్లికేట్ కాకుండా. సో అంటే జిప్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ చేస్తే మీకు జార్ అనేది వస్తుంది అన్నమాట, డాట్ జార్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నారంటే దాని లోపల ఇంకా సోర్స్ కోడ్ అంతా కనిపిస్తుంది, వాళ్ళు రాసినటువంటి కోడ్ అంతా చూపించాను కదా ఎక్స్ట్రాక్ట్ చేసి అలా. సో జార్ అనేది మనకు కావాలి. చూద్దాం, కనెక్టివిటీ వరకు చూద్దాం ఈరోజు. రేపు MVC లేదంటే ట్రై చేద్దాం. మనకు టైం కానీ సెట్ అయితే కనెక్టివిటీ ఒకటి, అదేవిధంగా లాగిన్ ఫంక్షనాలిటీ ఒక ఫ్లో అనేది కంప్లీట్ చేద్దాం. స్పీడ్స్ మళ్ళీ రేపటికి మళ్ళీ గ్యాప్ వస్తుందేమో, అందుకని ఒక ఎంటైర్ ఫ్లో కంప్లీట్ చేద్దాం. ఓకేనా, సో ఎక్స్ట్రాక్ట్ చేసాము. ఎక్స్ట్రాక్ట్ చేస్తే చూడండి ఫోల్డర్ క్రియేట్ అయింది. ఫోల్డర్ ఓపెన్ చేస్తే మీకు జార్ ఫైల్ ఉంటుంది. మళ్ళీ ఫోల్డర్ లోపల SRC అగైన్ బిల్డ్లో లేదండి, కరెక్ట్ది కాదు, ఇది జార్ ఫైల్ ఇవ్వలేదు, ఇది సోర్స్ కోడ్ ఇచ్చింది. ఇక్కడ ఉంది చూడండి లోపల. ఓకే, ఎంటర్ ఫోల్డర్ ఓపెన్, సోర్స్ కోడ్ ఉంది, అదేవిధంగా మీకు జార్ గాని ఉంది. ఈ జార్ మనకు కావాల్సింది, రిమైనింగ్ అంతా అవసరం లేదు. మీరు వెరిఫై చేయాలి డాక్యుమెంటేషన్ అండ్ కోడ్ ఏం రాస్తున్నారంటే ఈ సోర్స్లోకి వెళ్ళి దాంట్లో మీరు ఇంకా ఏది కావాలో దాంట్లోకి ట్రై చేయొచ్చు అనమాట. మైండ్లోకి వెళ్ళి సో ఇవన్నీ ప్యాకేజెస్, ఇంకా ఆ ప్యాకేజెస్ ఉపయోగించి మీరు దాని గురించి రీడ్ చేయొచ్చు యాజ్ అ డాక్యుమెంటేషన్ పరంగా. లేదు ఓన్లీ జార్ కావాలంటే ఈ జార్ ఒకటే కాపీ పేస్ట్ చేసుకొని పెట్టుకోండి, రిమైనింగ్ అంతా మనకు అవసరం లేదు. ఓకేనా, అదే నా దగ్గర ఉన్నది ఇప్పుడు. ఇది జార్ అనమాట. ఏం చేస్తున్నాం, దీన్ని Ctrl+C కాపీ చేయండి డైరెక్ట్గా. సో మనం ఎక్లిప్స్లోకి వెళ్ళి ఎక్కడ వేయాలి జార్ ఫైల్స్ని, ఇన్సైడ్ ది వెబ్ INF లిబ్ అనే ఫోల్డర్లో వేయాలి. రైట్ క్లిక్ ఆన్ ది లిబ్, జస్ట్ పేస్ట్ ఇట్. లిబ్లోకి వచ్చేసింది అంతే కదా. లిబ్లోకి రాగానే ఇక్కడ రీస్టార్ట్ అవుతుంది సర్వర్ అనేది. సో మనకి ఇప్పుడు క్రెడెన్షియల్స్ కావాలి కదా. సో ఒకసారి మనం గూగుల్లో ట్రై చేద్దాం క్రెడెన్షియల్స్. కనెక్టింగ్ MySQL యూజింగ్ JDBC. ఎక్కువ వరాకిల్ యూజ్ చేసి జస్ట్ కొంచెం చూద్దాం ఏమి వచ్చింది. ఇది మనకు కావాల్సింది com.mysql JDBC.driver అనేది మనకి ఇది. తర్వాత ఇక్కడ వచ్చి JDBC:MySQL local host 3306 అండ్ దెన్ డేటాబేస్ నేమ్ అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్. ఓకేనా,
రాయండి, ఇంకా స్పీడ్గా రాసేసేయండి. క్లాస్ స్టార్ట్ ఫర్ నేమ్ సో డ్రైవర్ నేమ్ కామ్ డాట్ mysql డాట్ jdbc డాట్ డ్రైవర్. ఈ రెండే మారుతాయి. వరాకిల్కి అయితే వరాకిల్ డాట్ jdbc డాట్ డ్రైవర్ వరాకిల్ డ్రైవర్ అనేది వస్తుంది. ఎక్సెప్షన్ ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్ connection which is coming from SQL package con is equal to driver manager dot get connection. ఓకేనా, URL ఇచ్చేయండి. ఏంటి URL JDBC colon MySQL, అక్కడ Oracle అంటే ఇక్కడ MySQL colon /localhost colon 3306 / database name. What is the database name? PST _ కదా PST జాబ్ పోర్టల్ క్రియేట్ చేసింది మనం డేటాబేస్ నేమ్, కామా యూజర్ నేమ్ వచ్చి రూట్ అనేది యూజర్ నేమ్, అనగా మై పాస్వర్డ్ రూట్ యూజర్ పాస్వర్డ్. ఓకే, సో పాస్వర్డ్ అనేది ఇచ్చేసాను. సో ఇది కనెక్టివిటీ స్ట్రింగ్. లేదు ఇది కనెక్ట్ అవుతుందా లేదా వెరిఫై చేయాలంటే ఇక్కడ నుంచి ఒక సిస్అవుట్ రాసుకొని ఒకసారి వెరిఫై చేయండి, కనెక్టివిటీ సరిగ్గా జరుగుతుందా లేదా అని చెప్పి. సిస్అవుట్ డ్రైవర్ లోడెడ్ ఒకటి, ఇంకొక సిస్అవుట్ కింద రాస్తున్నాను, సిస్అవుట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్. సేవ్ ఇట్. సో ఇవన్నీ కానీ సేవ్ చేసేసండి ఒకసారి. సో ఇప్పుడు దీన్ని టెస్ట్ చేయాలి కదా, దీన్ని టెస్ట్ చేయాలంటే డూ లాగిన్ని కాల్ చేయాలి డైరెక్ట్గా టెస్టింగ్కి. సరే ఏం చేద్దాం, కన్ఫ్యూజ్ అవుతారా టెస్ట్ చేస్తే, ఎక్స్ట్రా కోడ్ రాస్తే. నేను సింపుల్గా టెస్టింగ్ కోసం మెయిన్ మెథడ్ రాసుకుంటున్నాను ఇక్కడ. జస్ట్ ఇదైతే లేదు, జస్ట్ నేను మెయిన్ మెథడ్ రాసుకుని టెస్ట్ చేస్తున్నాను అంతే. కనెక్టివిటీ వస్తుందా లేదంటే స్పీడ్గా మనం టెస్ట్ చేయాలి అనుకుంటే. ఓకేనా, మెయిన్ మెథడ్లో నేను లాగిన్ డిఏ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్, ఇది అర్థం కాకపోతే వదిలేయండి, ప్రాబ్లం లేదు మీకు. న్యూ లాగిన్ డిఏఓ డాట్ డూ లాగిన్. జస్ట్ నేను ఇలా మెయిన్ మెథడ్ రాసుకుని జస్ట్ టెస్ట్ చేసుకుంటున్నా ఈ మెథడ్ వరకు అంతే. మెయిన్ మెథడ్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తా. రన్ యాజ్ జావా అప్లికేషన్, డ్రైవర్ లోడెడ్, కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్. సో వర్క్ అవుతుంది అనమాట. రిమూవ్ చేసేయండి. ఇదంతా మీకు అర్థం కాకపోతే వదిలేయండి, అలా టెస్ట్ చేయడం అనేది. మనం డైరెక్ట్గా నార్మల్గా వెళ్ళిపోతాం. ఓకేనా, నెక్స్ట్ ప్రిపేర్ స్టేట్మెంట్. ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ts is equals to కనెక్షన్ డాట్ ప్రిపేర్ స్టేట్మెంట్. SQL క్వరీ పైన ఉంది కాబట్టి అది ఇచ్చేసాను. ఇకపోతే చూడండి ఇప్పుడు ఏం చేయాలి, దీనికి సెట్ చేయాలి ఈ క్వశ్చన్ మార్క్స్కి. ps డాట్ ఫస్ట్ ఏంటి, ఈమెయిల్ అంటే స్ట్రింగే కదా, సెట్ స్ట్రింగ్. ఓకేనా, సెట్ స్ట్రింగ్ క్వశ్చన్ మార్క్స్ వచ్చి ఫస్ట్ క్వశ్చన్ మార్క్లో ఏం వేయాలి, ఇక్కడ ఏమి ఇవ్వాలి, డేటా అనేది అక్కడ టెక్స్ట్ బాక్స్లో ఉన్న ఈమెయిల్ తీసుకొచ్చి ఇక్కడ పడేయాలి. అర్థమైందా. ps డాట్ సెట్ స్ట్రింగ్, పాస్వర్డ్ కానీ స్ట్రింగ్ పాస్వర్డే కదా. సో ఇక్కడ కానీ సెకండ్ క్వశ్చన్ మార్క్లోకి ఏదైతే అక్కడ పాస్వర్డ్ వస్తుందో అది ఇక్కడికి తీసుకురావాలన్నమాట మనం. అర్థమైందా, తీసుకొచ్చి అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాం. ps డాట్ ఎగ్జిక్యూట్ క్వరీ అంతే కదా, రిజల్ట్ సెట్ ఇస్తుంది. ఇది మనకు సెలెక్ట్ క్వరీ కాబట్టి ఎగ్జిక్యూట్ క్వరీ అందాం. కాబట్టి ఇది రిజల్ట్ సెట్ ఇస్తుంది కాబట్టి రిజల్ట్ సెట్ ఆర్ఎస్ సింపుల్గా. సో తర్వాత ఏం చేస్తున్నాం, ఒకటి వస్తుందా లేకపోతే మల్టిపుల్ వస్తాయి రిజల్ట్లో ఆర్ఎస్లో థింక్ చేయండి. రికార్డ్స్ ఎన్ని వస్తాయి, 1 వస్తుంది. ఎందుకంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది యూనిక్ కాబట్టి 1 వస్తుంది. కాబట్టి ఇఫ్ రాసుకుంటున్నాను నేను వైల్ ప్లేస్లో, ఇఫ్ rs.next
ఉంటే జస్ట్ ఇక్కడ ప్రింట్ చేసేస్తాను అంతే. ప్రస్తుతానికి ఇక్కడికి ఎండ్ చేద్దాం. ఈ డేటా మళ్ళీ యూఐకి పంపించాలి మనం, అది తర్వాత రివర్స్ ఫ్లో, అది తర్వాత చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ జస్ట్ ప్రింట్ చేస్తా. rs డాట్ గెట్ స్ట్రింగ్ ఆఫ్ ఫస్ట్ 2 కదా, సెకండ్ కాలమే కదా యూజర్ నేమ్ అనేది. ఇక్కడ వరకు ట్రై చేద్దాం. సో ఇప్పుడు మన మెయిన్ ఎయిమ్ ఏంటి, ఇక్కడ వరకు అర్థమైందా? ఈ లాజిక్, సింపుల్ లాజిక్, డేటాబేస్ లాజిక్, అంతే, ఇంకేం రాయలేదు నేను. ఎగ్జాక్ట్గా మీరు నేర్చుకున్నది. ఓకే, డూ లాగిన్ అని పెట్టాను, సో రాసుకున్నాను. ఇప్పుడు మనకేం కావాలి, 2 వేరియబుల్స్ డేటా అనేది కావాలి, ఈ 2 క్వశ్చన్ మార్కులు సెట్ చేయడానికి. ఈ డేటా ఎక్కడ ఉందో నాకు కంట్రోలర్లో ఉంది. కంట్రోలర్లో ఈ 2 వేరియబుల్స్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 వేరియబుల్స్ నేను లాగిన్ DAO దాకా నేను ట్రావెల్ చేయాలి. అర్థమైందా? అదే కదా ఇక్కడ. సో దీంట్లో ఉన్న డేటా నేను ఇక్కడికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? వివో అంటే త్రూ ఆబ్జెక్ట్స్, పోజో క్లాసెస్ రూపంలోనే వెళ్ళొచ్చు. లేదంటే అది మనం థింక్ చేసుకోవాలి, పోజో క్లాస్ అవసరమా, లేదంటే జస్ట్ డైరెక్ట్గా వేరియబుల్స్ని పంపించాలా అనేది థింక్ చేయండి. మనకున్నది 2 వేరియబుల్సే కాబట్టి పోజో క్లాస్ అవసరం లేదు. పోజో క్లాసెస్కి ఎప్పుడు వెళ్ళాలి మనం? మోర్ దెన్ 2 or 3 వేరియబుల్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎంటైర్ ఒక బంచ్గా ఒక పంపించాలి, ఒక సెట్గా పంపించాలి వేరియబుల్స్ అన్ని ఒక సింగిల్ ఆబ్జెక్ట్గా అనుకుంటే మనం పోజో క్లాస్ అనేది తీసుకుంటాం. మనకి ఇక్కడ పంపించాల్సిన 2 వేరియబుల్సే, 2 వేరియబుల్స్ని డైరెక్ట్గా పంపించేయవచ్చు అనమాట. మనకు పోజో క్లాస్ అనేది అవసరం లేదు ఈ పర్టికులర్ సినారియోలో. ఓకేనా? సో చూద్దాం, చూడండి ఇప్పుడు. సో లాగిన్ DAOలో ఏం చేస్తాను, ఇప్పుడు డైరెక్ట్గా వేరియబుల్స్ చాలనుకున్నాను కాబట్టి వేరియబుల్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ స్ట్రింగ్ ఈమెయిల్, స్ట్రింగ్ పాస్వర్డ్, అంతేనా? వేరియబుల్స్గా క్రియేట్ చేశాను. ఎప్పుడైతే దీన్ని కాల్ చేసి నాకు ఈ డేటా వస్తుందో ఇక్కడికి, ఆ డేటాని తీసుకొచ్చి నేను ఇక్కడ సెట్ చేసేస్తాను. వీటికి ఫస్ట్ దాంట్లోకి ఈమెయిల్, పాస్వర్డ్ అనే వేరియబుల్ ఉన్న డేటా తీసుకెళ్ళి సెకండ్ దానికి ఇచ్చేస్తాను. ఎస్, ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇంకా రెడీ కాలే, ఇంకా రిటర్న్ చేయాలి మనం. ప్రస్తుతానికి ఒక ఫ్లో అనేది DAOలో ఫస్ట్ ఫ్లోలో కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఎవరు కాల్ చేయాలి? ఇప్పుడు DAOలో ఉన్న మెథడ్ని ఎవరు కాల్ చేయాలి? సరే, ఇక్కడ నుంచో చూడండి. కంట్రోలర్లో డేటా ఉంది. ఈ డేటా ఎవరికి ఇవ్వాలి? కంట్రోలర్కి, కంట్రోలర్కి సర్వీస్, DAOకి మధ్యలో సర్వీస్ కాబట్టి సర్వీస్లో ఒక మెథడ్ రాసుకుంటున్నా. ఇంకా పబ్లిక్ వాయిడ్ డూ లాగిన్ అన్నానండి, ఏదైనా అండి, అకౌంట్ లాగిన్, యూజర్ లాగిన్, ఇఫ్ యూ వాంట్ యూజర్ లాగిన్. ఓకేనా? సో మనం ఇప్పుడు ఇక్కడ కంట్రోలర్లో ఉన్న ఈ 2 వేరియబుల్ డేటా దీనికి పంపించాలి. అంటే ఏంటి మీనింగ్? ఇక్కడ కానీ వేరియబుల్ అంటే పాస్ చేయడమే కదా. ఈమెయిల్ ఒకటి, స్ట్రింగ్ పాస్వర్డ్ ఒకటి, అంతే కదా. ఇప్పుడు దీన్ని ఎవరు కాల్ చేయాలి? నేను కంట్రోలర్ నుంచి కాల్ చేయాలి. కంట్రోలర్లో సర్వీస్ మెథడ్లో ఉన్నటువంటి సర్వీస్ క్లాస్లో ఉన్నటువంటి మెథడ్ని కాల్ చేయాలంటే సర్వీస్ ఆబ్జెక్ట్ నాకు కావాలి కదా, ఇక్కడ కావాలి. కాబట్టి నేను ఇక్కడ టాప్లో కానీ మనకు ఒకటే అవుతుందా, ఇక్కడ ఒకటి సరిపోతుంది కాబట్టి సరే లోపలే క్రియేట్ చేద్దాం. టాప్ లెవెల్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. దేనికి? లాగిన్ సర్వీస్కి. లాగిన్ సర్వీస్ ఇస్ ఈక్వల్స్ టు న్యూ లాగిన్ సర్వీస్. చూడండి, ప్రోగ్రామింగ్ అంటే ఇలా ఉండాలి ప్రాజెక్ట్ అంటే. ఇప్పుడు మీరు రికార్డింగ్ చూస్తే ఎలా రాస్తారు? డైరెక్ట్గా 1 by 1 రాసుకుంటే వచ్చేస్తారు. రికార్డింగ్ అలా రాదనమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను ఈ 2 రాసుకున్నాను, తర్వాత DAOలకు జంప్ అయ్యాను, అక్కడ కావాల్సింది అనలైజ్ చేసి అది రాసుకున్నాను, మళ్ళీ రివర్స్ వచ్చాను కంట్రోలర్లో, అప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఇలా మీరు 1 by 1 అనలైజ్ చేసుకుంటే రాసుకోవాలన్నమాట. వరుసగా రాసుకుంటే మీకు అర్థం కాదు, ఎందుకు రాస్తున్నారో అని ఉండదు, జస్ట్ కాపీ పేస్ట్ చేసినట్టు మీనింగ్ అది. ఓకేనా? సో ఇప్పుడు నేను సర్వీస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సర్వీస్లో ఉన్న మెథడ్ ఏంటి? సర్వీస్ డాట్ యూజర్ లాగిన్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాను. బై పాసింగ్ ఈమెయిల్, పాస్వర్డ్ వేరియబుల్స్ని పాస్ చేస్తున్నాను. అంతేకాదు దీని మీనింగ్ ఏంటి? డేటా అనేది దానికి వెళ్ళింది అని. సో ఇక్కడ సేవ్ చేయండి. ఓకేనా? సో యూజర్ లాగిన్ సర్వీస్లోకి పంపించేసాం డేటాని. యూజర్ లాగిన్ ఈ మెథడ్లోకి వచ్చింది. ఇప్పుడు డేటా అనేది ఇక్కడ నుంచి ఎవరికి పంపించాలి? DAOకి పంపించాలి. అంటే DAOకి పంపించడం అంటే DAOలో ఉన్నటువంటి డూ లాగిన్ని కాల్ చేస్తూ డేటాని పంపించడం. కాబట్టి దీన్ని కాల్ చేయాలంటే దీని ఆబ్జెక్ట్ కావాలి కదా, లాగిన్ DAO ఆబ్జెక్ట్ కావాలి. కాబట్టి సో లాగిన్ సర్వీస్లో నాకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. ప్రైవేట్ లాగిన్ DAO is equal to న్యూ లాగిన్ DAO తీసుకున్నా. DAO తీసుకొచ్చి కాల్ చేసుకున్నాం లోపల. DAO డాట్ మెథడ్ ఏంటి? డూ లాగిన్. బై పాసింగ్ పైన ఉన్నటువంటి వేరియబుల్స్ పంపించేసాను. సింపుల్గా అయిపోయింది. ఓకేనా? సో ఇక్కడ సేవ్ చేయండి, కంట్రోల్ చేసి
అయిపోయింది, ఫ్లో అయిపోయిందండి, సింపుల్ ఫ్లో. కంట్రోలర్ నుంచి సర్వీస్కి వచ్చింది, సర్వీస్ నుంచి లాగిన్ డిఏకి వచ్చేస్తుంది అనమాట. ఎక్కడైనా వెరిఫికేషన్ ఏదైనా మోడిఫికేషన్ ఉంటే బిజినెస్ లాజిక్ రాసుకుంటా, బిజినెస్ లాజిక్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా డిఏకి పంపించేసాం, కాల్ చేసేసాం, డిఏకి వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు రన్ చేసామంటే స్టార్టింగ్ నుంచి మొత్తం కనెక్ట్ అయ్యింది, మనకు యూజర్ నేమ్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ దాకా డిస్ప్లే అయితే కరెక్ట్గా డేటా అనేది కనెక్ట్ అయింది అని మీనింగ్ అనమాట. సో లెట్స్ రీస్టార్ట్ ది సర్వర్ అండ్ టెస్ట్ ఇట్. ఎక్కడ అర్థం కాకుండా కానీ ప్లీజ్ స్టాప్ చేయండి, ఆ ఫ్లోలో అప్పటికప్పుడు చూసేద్దాం. వన్స్ మీరు మళ్ళీ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత డౌట్ వచ్చింది అనుకోండి, ఇట్స్ వెరీ డిఫికల్ట్, చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ప్రాజెక్ట్ కదా, ఒక సీక్వెన్షియల్గా ఉండదు. నార్మల్ ప్రోగ్రామ్స్ అయితే సీక్వెన్షియల్గా ఉంటాయి, ఇది ప్రాజెక్ట్ ఫ్లో కదా కాబట్టి కష్టం అవుతుంది అనమాట. ఈ ఫ్లో కరెక్ట్గా ఇప్పుడు ఏం చేసాం, ఫ్లోలో ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్ళింది, ఫ్లో కంట్రోల్కి వెళ్ళింది, కంట్రోలర్ నుంచి బిజినెస్ లాజిక్ అంటే సర్వీస్ నుంచి డిఏఓ ఇక్కడ దాకా వెళ్ళింది. ఇక్కడ ఏం చేస్తున్నాం, సెలెక్ట్ క్వరీ ద్వారా డేటాబేస్ కనెక్ట్ అయ్యి డేటా తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. ఈ ఫ్లో వరకు సక్సెస్ అయిందంటే ఆ డేటా వచ్చిన డేటాని యూఐకి మళ్ళీ రివర్స్ ఫ్లోకి ఎలా తీసుకెళ్లాలనేది చూడాలి. అర్థమైందా, అక్కడ దాకా చేస్తున్నాం ఇప్పుడు. సో లెట్స్ రన్ దిస్ ప్రాజెక్ట్. ఎక్కడ డౌట్ వచ్చినా కానీ అడిగేయండి, లేకపోతే కష్టం అవుతుంది మళ్ళీ మీకు. సో ఫస్ట్ నుంచి వద్దాం, హోమ్లోకి వస్తున్నా, రీఫ్రెష్ దిస్ అండ్ దెన్ గో టు లాగిన్. సో ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ కరెక్ట్ డేటా అనేది ఇస్తున్నాను. john@gmail.com ఒకటి, పాస్వర్డ్ john@123. ఇవన్నీ కరెక్ట్ క్రెడెన్షియల్స్ కాబట్టి డేటా అనేది వెళ్ళి మనకు డిస్ప్లే అవ్వాలి. క్లిక్ చేశాను, లాగిన్ క్లిక్ చేశాను. సో వెరిఫై చేయండి. ఎక్కడో మిస్ అయింది ఫ్లో, ఎక్కడ మిస్ అయింది, యూజర్ నేమ్ వచ్చింది కదా, ఇదే కదా మనం చేసింది, ఇది సరే దీన్ని రిమూవ్ చేసి చూద్దాం. దీనివల్ల దీనివల్ల ఫ్లో వెళ్ళిపోయి మళ్ళీ రివర్స్ వచ్చిన తర్వాత ఇది ప్రింట్ అయ్యింది. కన్ఫ్యూజ్ అయితే రిమూవ్ చేసేసాను. రీస్టార్టెడ్, గో టు బ్యాక్, రిఫ్రెష్, ఈమెయిల్ ఇవ్వండి, hn@123 పాస్వర్డ్ ఇచ్చాను, లాగిన్ క్లిక్ చేశాను. ఇప్పుడు మీరు వెరిఫై చేసి చూడండి, యూజర్ నేమ్ జాన్ ఎక్కడ ఉంది, ఇది డిఏఓ లేయర్లో రాస్తున్నాం మనం, డిఏఓ లేయర్లో. సో ఇదంతా కరెక్ట్గా వచ్చింది కాబట్టి యూజర్ నేమ్ జాన్ అనేది వచ్చింది. అర్థమైందా, గాట్ ఇట్. సో మన ఫ్లో అనేది కరెక్ట్గా వచ్చింది అనమాట. ఇప్పుడు ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉందా? ఒక 10 to 15 minutesలో క్లోజ్ చేద్దాం, రివర్స్ ఫ్లో కానీ చూసేసి. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, జాగ్రత్తగా చూడాలి, ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్స్ అనేది అవసరం అవుతాయి. సో నేను అన్నిటినీ చేస్తాను. ఇప్పుడు యూజర్ ఐడి అనేది మనకు అవసరం అవుతుందా, అవసరం అయితే రాసుకున్నాం, లేకపోతే యూజర్ ఐడి అవసరం లేదులేండి మనకు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, సిస్అవుట్ ప్లేస్లో రిమూవ్ చేసేసి ఈ ఆర్ఎస్లో నేనేం చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి, మీకు అర్థమయ్యే కోసం కొంచెం స్లోగా చెప్తున్నాను. స్ట్రింగ్ యూజర్ నేమ్ ఆర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు రిజల్ట్ సెట్లో ఉన్నటువంటి గెట్ స్ట్రింగ్ ఆఫ్ సెకండ్ కదా, కాలం డీటెయిల్స్ ఇక్కడ చూసుకోండి మీరు. ఫస్ట్ నేమ్ అనేది సెకండ్ కాలం, ఫస్ట్ అకౌంట్ ఐడి సెకండ్ కాలం, నేమ్ కదా, నేమ్ కావాలి మనకు, అందుకని సెకండ్ 2 అని ఇవ్వాలి, ఇక్కడ నంబర్ 2 అనేది ఇచ్చాం. నెక్స్ట్ ఏముంది, మొబైల్ నంబర్ 3. సో ఇక్కడ లాంగ్ తీసుకుంటున్నా, లాంగ్ మొబైల్ నంబర్ is equals to rs dot get long of 3, థర్డ్ కాలంలో ఉన్నటువంటి వాల్యూ. నెక్స్ట్ ఏముంది, మొబైల్ నంబర్, ఈమెయిల్, తర్వాత ఓకే మోడిఫికేషన్స్ ఉంది, మనకు రోల్ ఐడి కనుక కావాలి. ఓకే, మన క్వరీ ఇది కాదండి, క్వరీ ఇంకొంచెం మాడిఫై చేయాలి, మనం చేద్దాం, పర్లేదులేండి. సో పాస్వర్డ్, ఈమెయిల్ పాస్వర్డ్ అనేది అవసరం, పాస్వర్డ్ అవసరం ఉండదు మనకు. స్ట్రింగ్ ఈమెయిల్ ఈజ్ ఈక్వల్స్ టు rs డాట్ గెట్ స్ట్రింగ్ ఆఫ్ 4. సో పాస్వర్డ్ నాకు అవసరం లేదు, పాస్వర్డ్ అనేది మనం పెట్టం కదా, బయటకు తీసుకురావాలి కదా. ఈమెయిల్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది, అందుకని ఇక్కడ ఇలా చూపిస్తుంది కాబట్టి యూజర్ ఈమెయిల్ అని పెడుతున్నాను, డూప్లికేట్ కాకుండా యూజర్ ఈమెయిల్.
నెక్స్ట్ పాస్వర్డ్ అనేది మనకు వద్దు, లేకపోతే తీసుకుందామా, తీసుకోండి అయితే ఉంటుంది. స్ట్రింగ్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు rs.getString. గాయస్ అగైన్ ఇది నేను మొత్తం చెప్పట్లేదు ఇక్కడ, నేను ఈ ఫ్లో కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ చెప్తాను మీకు, అంటే కొంచెం మాడిఫికేషన్ వస్తుంది. ఐ డోంట్ నో మీరు ఒకేసారి చెప్తే తీసుకుంటారో తెలియదు, ఎందుకంటే ఇక్కడ కంపెనీ ఐడి ప్లేస్లో కంపెనీ నేమ్ రావాలి, రోల్ ఐడి ప్లేస్లో రోల్ నేమ్ రావాలి. నాకు అర్థమైందా? అలా రావాలంటే జాయిన్స్ ఉపయోగించాలి, మన క్వరీ ఇలా సింపుల్గా ఉండకూడదు, జాయిన్ క్వరీ రాయాలి. డైరెక్ట్గా నేను జాయిన్ రాస్తే మీకు అర్థం అవుతుందో అర్థం కాదో నాకైతే తెలియదు, మీరేమో సైలెంట్గా ఉంటారు. అందుకని ప్రస్తుతానికి నార్మల్ క్వరీ రాస్తాను, తర్వాత నుంచి నేను దాన్ని మాడిఫై చేస్తాను. ఓకేనా? స్ట్రింగ్ పాస్వర్డ్ కానీ ఇక్కడ డూప్లికేట్ అవుతుంది కాబట్టి యూజర్ పాస్వర్డ్ అనేది రాస్తున్నాను. సేవ్ ఇట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ దాకా ఈ వేరియబుల్స్ నేను ఎక్కడికి పంపించాలి, యూజర్కి కావాలి, ఎందుకంటే ఇది నాకు ఫ్యూచర్లో అవసరం అవుతాయి ఈ డీటెయిల్స్ అన్ని. కాబట్టి ఈ ఎంటైర్ 4 వేరియబుల్స్లో డేటా ఉంది కదా, ఈ డేటాను నేను కంట్రోలర్కి పంపించాలండి, రివర్స్ చేయాలి. ఇప్పుడు నేను నేమ్ ఒకటే పంపించాలనుకోండి, ఇక్కడ రిటర్న్ టైప్లో స్ట్రింగ్ అని ఇచ్చేస్తే పంపించేయవచ్చు, అంతే కదా? అర్థమవుతుందా? రిటర్న్ ఇక్కడ వైట్ ప్లేస్లో స్ట్రింగ్ ఇచ్చి నేమ్ వరకే రిటర్న్ చేసేయచ్చు. అర్థమవుతుందా లేదా? కానీ ఇప్పుడు మనం పంపించాల్సినవి 4 వేరియబుల్స్ ఉన్న డేటాని నేను లాగిన్ అంటే కంట్రోలర్కి పంపించాలి, ఇక్కడికి కంట్రోలర్కి పంపించాలి. సో కంట్రోలర్కి పంపించాలి కాబట్టి 4 వేరియబుల్స్ని మనం డైరెక్ట్గా జావా మెథడ్లో పంపించలేం, కాబట్టి ఇక్కడ పోజో ఆబ్జెక్ట్ అనేది మనకు కావాల్సి వస్తుంది. ఎందుకు అవసరమా చూసారా? యూజ్ పోజోస్ ఎందుకు వాడుతున్నాం ఇటువంటి సిచ్యువేషన్లో? ఒక వేరియబుల్ అయితే రిటర్న్ చేసేయచ్చు డైరెక్ట్గా, బట్ ఇక్కడ మనకు 4 వేరియబుల్ డేటా అనేది వెళ్ళాలి కంట్రోలర్కి బంచ్ మొత్తం. కాబట్టి ఏం చేయాలి, 4ని కలిపి ఒక క్లాస్లో పెట్టుకొని ఆ క్లాస్ని రిటర్న్ చేసుకుంటా, సింపుల్గా అక్కడ నుంచి గెట్ చేసుకుంటా. అర్థమైందా? కాబట్టి రిటర్న్ చేయడానికి ఏ ఆబ్జెక్ట్ అవసరం అవుతుంది, ఇప్పుడు మనకు డిటిఓ ఆబ్జెక్ట్ అనేది అవసరం అవుతుంది. సో డిటిఓ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా, అయిపోయింది. జస్ట్ 5 minutes అంతే, కంప్లీట్ అయిపోతుంది. సో రైట్ క్లిక్ ఆన్ దిస్ న్యూ ప్యాకేజ్ com.pst.flow లో ఎక్కడ డౌట్ ఉన్నా కానీ స్టాప్ చేసేయండి, లేదంటే కష్టం. మళ్ళీ జాబ్ పోర్టల్ డాట్ డిటిఓ, ఇది డిఏఓకి డిటిఓకి కన్ఫ్యూజ్ అవ్వద్దు. డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్లో డేటా పెట్టి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, అందుకని డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్ అని వస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ డేటాను పంపిస్తున్నా, యూజర్ డేటా అకౌంట్ డేటా, కాబట్టి దానికి పేరుగా అకౌంట్ డిటిఓ అని తీసుకుంటా, లేదంటే యూజర్ డిటిఓ, వాట్ ఎవర్ ఏది తీసుకున్నా పర్లా. సో మనం అంతా అకౌంట్ డిటిఓ మీనింగ్ఫుల్గా తీసుకోండి, పర్లేదు. సో క్లాస్ అకౌంట్ కాకుండా యూజర్ డిటిఓ అని తీసుకోండి, లేదంటే యూజర్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి దీంట్లో. డిటిఓ రాసేసామా? దీంట్లో ఏ డేటా మనం హోల్డ్ చేయాలనుకుంటున్నాము, సో యూజర్ ఐడి కానీ తీసుకుందామా? పర్లేదు, తీసుకోండి. ప్రైవేట్ ఇంటీజర్ యూజర్ ఐడి ప్రైవేట్. దీంట్లో ఏముంటాయంటే ఓన్లీ ప్రైవేట్ వేరియబుల్స్, సెటర్స్, గెటర్స్ అంతేనండి. కన్స్ట్రక్టర్స్ కావాలంటే తీసుకోవచ్చు. సో ప్రైవేట్ స్ట్రింగ్ యూజర్ నేమ్ ఆర్ నేమ్, ప్రైవేట్ లాంగ్ మొబైల్ నంబర్, రైట్. నెక్స్ట్ ప్రైవేట్ మొబైల్ నెంబర్ తర్వాత ఈమెయిల్ కదా, స్ట్రింగ్ ఈమెయిల్, ప్రైవేట్ స్ట్రింగ్ పాస్వర్డ్, ప్రైవేట్ స్ట్రింగ్ రోల్ నేమ్ రాసేస్తున్నాను ఇక్కడే, లేదంటే తర్వాత రాద్దాం. రోల్ బేస్డ్ అంటే ఆథరైజేషన్ వరకు చూస్తున్నాం. ఆథరైజేషన్ కావాలంటే మళ్ళీ చూపిస్తాను లేండి, మాడిఫై చేస్తాను. కానీ ఈ ఫ్లో వరకు ఖచ్చితంగా మీరు చేస్తుంటేనే మీకు అది అర్థమవుతుంది. ఆథరైజేషన్ బ్యాచ్ 5 వాళ్ళకి కానీ చెప్పలేదు ఆథరైజేషన్ ప్రాసెస్, సో ట్రై చేయాలి. ఎస్ఆర్సి సోర్స్ జనరేట్ సెటర్స్ అండ్ గెటర్స్, సెలెక్ట్ ఆల్ హిట్ జనరేట్. సో సెటర్ మెథడ్స్ గెటర్ మెథడ్స్ తీసుకున్నాను ఈ వేరియబుల్స్ అన్నిటికీ. సెట్ చేయడానికి సెటర్ మెథడ్ వాడతాను, గెట్ చేయడానికి గెటర్ మెథడ్ వాడాలన్నమాట మనం. సేవ్ ఇట్. రైట్ మనకు DTO అనేది రెడీ అయిపోయింది. ఈ DTOని మనం ఎక్కడ ఉపయోగించాలి, DAOలోంచి ఆ DTO ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ లోపలికి ఈ డేటా అంతా పంపించేసి అప్పుడు రిటర్న్ చేయాలి దాన్ని. కాబట్టి చూడండి, DTO ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, యూజర్ DTO is equals to new user DTO, అంతే కదా ఆబ్జెక్ట్ క్రియేషన్.
ఆబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో డేటా అంతా సెట్ చేసేయాలి, దీని లోపల పెట్టాలి. ఎలా పెట్టాలి? బై యూజింగ్ సెటర్ మెథడ్స్. DTO డాట్ సెట్ యూజర్ ఐడి. యూజర్ ఐడి మనం గెట్ చేయాలి, ఇంకా గెట్ చేద్దాం. లాంగ్ ఐడి లేదంటే ఇంటిజర్ కదా, int id ఈజ్ ఈక్వల్స్ టు rs డాట్ గెట్ ఇంట్. గెట్ ఇంటిజర్ ఫస్ట్ కాలంలో ఐడి ఉంటుంది. ఐడి కానీ తీసుకోండి, రెండు యూజ్ అయితే యూజ్ అవుతుంది. సో DTO డాట్ సెట్ యూజర్ ఐడి. సెట్ యూజర్ ఐడి. యూజర్ ఐడిలోకి ఏం పంపించాలి? ఈ ఐడిలో ఉన్న వేరియబుల్లో ఉన్నటువంటి డేటా, కాబట్టి ఐడి పంపి పెట్టేసాం. నెక్స్ట్ అగైన్ DTO డాట్ సెట్ నేమ్. సెట్ నేమ్. సెట్ నేమ్లోకి ఇక్కడ ఎక్కడ ఉంది? నేమ్ అని ఉంది కదా, దీన్ని పంపించాలి. నేమ్ అనేది పంపించేసాం. నెక్స్ట్ DTO డాట్ సెట్ మొబైల్ నంబర్. సెట్ మొబైల్ నంబర్. మొబైల్ నంబర్ అనే వేరియబుల్ని పంపించేసాం, దాంట్లో ఉన్న డేటా దీనిలోకి వెళ్ళిపోతుంది DTOలోకి. ఇలా DTOలోకి అన్నిటిని సెట్ చేస్తున్నాం. DTO డాట్ సెట్ ఈమెయిల్. ఇక్కడ యూజర్ ఈమెయిల్ వేరియబుల్ ఇచ్చేసాం. తర్వాత ఇంకేముంది? పాస్వర్డ్. DTO డాట్ సెట్ పాస్వర్డ్. ఓకే, సో పైన యూజర్ పాస్వర్డ్ ఇచ్చేసాం. అయిపోయిందా? అంతే, అన్నిటిని సెట్ చేసామండి. ఇప్పుడు DTO రిటర్న్ చేయాలి, అంతే కదా. DTO రిటర్న్ చేయాలి కాబట్టి రిటర్న్ టైప్ ఏందో మనకు అర్థమైపోయింది. ఇప్పుడు యూజర్ DTO రిటర్న్ చేయాలి కాబట్టి వాయిడ్ ప్లేస్లో యూజర్ DTO పెట్టాను. ఇప్పుడు దీన్ని రిటర్న్ చేయాలి. నేను దీన్ని రిటర్న్ చేయాలంటే ఇది లోకల్ అనమాట, లోకల్లో సెట్ చేసాం. లోకల్ అంటే ఇఫ్ కండిషన్ లోపల రాస్తున్నాం కాబట్టి డిక్లరేషన్ బయట రాస్తున్నాం, కన్ఫ్యూజ్ అవ్వద్దు, జాగ్రత్తగా చూడండి. Ctrl+C బయట పెట్టుకుంటున్నా, టాప్లో కావాలనుకుంటే అన్నిటికంటే టాప్లో డిక్లేర్ చేసుకుంటున్నా. నల్ విజువలైజేషన్ ఏమో ఇక్కడ చేస్తా, దీన్ని రిమూవ్ చేస్తే అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఇది గ్లోబల్ వేరియబుల్గా మారిపోయింది. గ్లోబల్ వేరియబుల్ ఇన్ ద సెన్స్ ఈ దీంట్లో ఇక్కడ టాప్లో పెట్టాం కాబట్టి ఇక్కడ లోపల పెట్టాను, ఇక్కడ ఉపయోగించుకున్నాను దాన్ని. ఓకేనా? ఇప్పుడు ఈ DTO నేను ఏం చేయాలి? రిటర్న్ చేయాలి. ఎక్కడ? ఎండ్ ఆఫ్ ది మెథడ్. ఇక్కడ క్లిక్ చేయండి, ఎక్కడ ఎండ్ అవుతుంది? ఇక్కడ ఎండ్ అవుతుంది కాబట్టి జస్ట్ బిఫోర్ ఎండ్ రిటర్న్ DTO. అయిపోయిందండి. ఇప్పుడు ఫుల్ఫిల్ అయింది మన DO మెథడ్ అనేది. చూడండి, ఎక్కడైనా డౌట్ ఉందేమో చూడండి ఒకసారి. మనకు తెలియకుండానే పెరుగుతూ వస్తుంటుంది కోడ్. మీరు డైరెక్ట్గా సీక్వెన్షియల్ మేనర్లో చూస్తే అర్థం కాదు. సో ఎలా అయితే నేను థింక్ చేసి రాసుకుంటా వస్తున్నాను, అందుకని ఈ ఫ్లో అర్థం అవ్వాలి. మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత అయినా ఈ ఫ్లో ఒకటి అర్థమైపోయిందంటే సరిపోతుంది. చూడండి, ఏదైనా డౌట్ ఉందా? క్లియరా? వెళ్ళనా నెక్స్ట్ స్టెప్కి? యా. సో ఇప్పుడు DTO ఎవరికి ఇస్తుంది? ఇది రిటర్న్ అంటే ఎవరైతే డూ లాగిన్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నారో వాళ్ళకి రిటర్న్ చేస్తుంది, DTO ఇస్తుంది. ఎవరు కాల్ చేస్తున్నారు డూ లాగిన్ అనేది? DO లేయర్లో ఉన్నటువంటి డూ లాగిన్ సర్వీస్ లేయర్ కదా, ఇక్కడ కదా కాల్ చేస్తుంది కాబట్టి హోల్డ్ చేసుకోండి. DTOని హోల్డ్ చేస్తుంది. DTO ఏ టైపు? యూజర్ DTO, క్లాస్ టైప్ కాబట్టి ఆ యూజర్ DTO అనేది ఇస్తున్నాను. యూజర్ DTO అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఇది కంట్రోలర్కి ఇచ్చేస్తుంది. కంట్రోలర్కి ఇచ్చేయాలంటే సేమ్ రిటర్న్ DTO, అంతే కదా. సో రిటర్న్ చేస్తుంది కాబట్టి యూజర్ DTOని రిటర్న్ టైప్గా రాసుకున్నాను. అయిపోయింది. సర్వీస్ లెట్ చాలా సింపుల్ ఉంటుంది. మ్యాక్సిమం బిజినెస్ లాజిక్ అనేది ఏమి ఇన్వాల్వ్ కాదు వీటిలో. ఇన్ కేస్ ఇన్వాల్వ్ అయినప్పుడు బిజినెస్ లాజిక్ రాసుకోవాల్సింది, లేదంటే ట్రాన్స్ఫరింగ్ అంతే. చూడండి, సర్వీస్ లేయర్ అయిపోయింది. ఏమన్నా అర్థం కాదు ఏదైనా ఉంది చూడండి. డూ లాగిన్ ఏమి ఇస్తుంది? DTO ఇస్తుంది, యూజర్ DTOని ఇస్తుంది, దాన్ని హోల్డ్ చేస్తుంది, రిటర్న్ చేస్తుంది, ఇంకేం చేయలేదు. రిటర్న్ టైప్ అనేది యూజర్ DTO అనేది మార్చుకుంది. ఓకేనా? నెక్స్ట్ వెళ్దామా? ఇప్పుడు యూజర్ లాగిన్ ఎవరు కాల్ చేస్తున్నారు? కంట్రోలర్లోకి వచ్చేసాను. కంట్రోలర్ ఇక్కడ కదా కాబట్టి DTO అది రిటర్న్ చేస్తుంది కాబట్టి హోల్డ్ చేస్తుంది. దీని యొక్క టైప్ ఏంటి? యూజర్ DTO. సో DTO పెట్టేసాం. ఇక్కడ యాక్చువల్ లాజిక్ అనేది జరుగుతుంది, కంపారిజన్ జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం రూల్ గాని చేయాలి. ప్రస్తుతానికి ఏం చేస్తున్నానంటే ఇఫ్ కండిషన్లో చెక్ చేస్తున్నా. ఇఫ్ దేన్ని చెక్ చేద్దాం? మేబీ నేమ్ చెక్ చేద్దామా? ఫస్ట్ ఇది నల్ కాకూడదు, ఎంటీ కాకూడదు. ఓకేనా? ఎంటీ కాకూడదు కాబట్టి DTO ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్. అండ్ నల్ కాకూడదు అంటే డేటా ఉండాలి. తర్వాత DTO డాట్ మేబీ గెట్ నేమ్ అనుకోండి, ఏదైనా ఒక వేరియబుల్ తీసుకోండి, జస్ట్ మనం ఐడెంటిఫికేషన్ అంతే. ఎంటీగా ఉందా లేకపోతే డేటా వచ్చిందా అనే దానికి. గెట్ నేమ్ స్ట్రింగ్ కదా, డాట్ ఈక్వల్స్
ఎంటీ అంటే నాట్ ఈక్వల్స్ మనకు కావాల్సింది కాబట్టి నాట్ అనేది ముందు పెడుతున్నా, ఇక్కడ పెట్టాలి ఎందుకంటే ఈక్వల్స్ మెథడ్ కాబట్టి. స్ట్రింగ్ కదా ఇది, d2.get name అనేది స్ట్రింగ్ ఇస్తుంది, డాట్ ఈక్వల్స్ అని పెట్టాను. ఎంటీ అనేది ఉండకూడదు, నల్ అనేది కాకూడదు. అదేవిధంగా గెట్ నేమ్ అనేది అంటే నేమ్ డీటెయిల్ ఉన్నటువంటి నేము నల్ అంటే ఎంటీ అనేది కాకూడదు అని పెట్టాను సింపుల్గా. గెట్ నేమ్ అంటే నేమ్ని గెట్ చేస్తుంది, రిటర్న్ బయటకు తీసుకొస్తున్నాను గెటర్ మెథడ్ ఉపయోగించి నేమ్ అనే ఫీల్డ్ని. మీరు ఏదైనా చేసుకోండి, నేమ్ అన్నా ఈమెయిల్ అన్నా వాట్ ఎవర్ ఏదైనా తీసుకోండి, దాంట్లో జస్ట్ ఒక వేరియబుల్ని నేను కంపేర్ చేస్తున్నాను ఎంటీ లేకుండా ఉండాలి అనేసి. అర్థమైందా? ఇలా అయితే నేనేం చేయాలి ఇప్పుడు, అడ్మిన్ హోమ్ పేజ్కి నావిగేట్ చేయాలి. అడ్మిన్ హోమ్ పేజ్కి నావిగేట్ చేయాలంటే మనం response.send redirect వాడచ్చు, లేదంటే రిక్వెస్ట్ డిస్పాచర్ వాడచ్చు. రిక్వెస్ట్ డిస్పాచర్ వాడదామా? చూడండి పైన రాస్తున్నాను, డిక్లరేషన్ రాస్తున్నాను. ఇది నాకు అన్నిట్లో ఉపయోగపడుతుంది కాబట్టి టాప్లో రాద్దామా, ఇక్కడే రాద్దాం, జాగ్రత్తగా గమనించండి. రిక్వెస్ట్ డిస్పాచర్ is equals to request dot get request dispatcher. ఓకే, ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ తీసుకోండి, లేదంటే కంట్రోల్ సి. నార్మల్గా బెటర్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్లో చేయాలంటే లాట్ ఆఫ్ థింగ్స్ అనేవి నేను చెప్పగలుగుతాను, బట్ మీ బ్యాచ్ వాళ్ళు కొంచెం నాకు డౌట్గా ఉంది, అందుకని నేను ఎక్కువ మూవ్ చేయలేకపోతున్నాను. కాబట్టి కావాలంటే మీరు మీ ఎక్స్పీరియన్స్ని బట్టి లాట్ ఆఫ్ స్టాండర్డ్స్ అనేది నేర్పిస్తాను. చూడండి, జస్ట్ ఇక్కడ నల్ చేసుకున్నాను, డిక్లరేషన్ ఇలా రాసుకున్నాను, ఇనిషియలైజేషన్ ఇక్కడ రాస్తున్నాను. నార్మల్గా దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్. ఇస్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ రిక్వెస్ట్ డిస్పాచర్ అంటే ఎక్కడికి పంపించాలి దీన్ని, వాట్ ఇస్ ద పేజ్, అడ్మిన్ హోమ్ కదా, అడ్మిన్ హోమ్ ఏనా, admin_home.jsp అంతే కదా. డిస్పాచర్ డాట్ ఫార్వర్డ్ రిక్వెస్ట్ రెస్పాన్స్, లేదా response.send redirect అయినా వాడచ్చు, బట్ మనకు తర్వాత చాలా ఉంది ఇంకా చేయాల్సింది. ఇక్కడ దాకా అయిపోయింది ఫ్లో, కంట్రోలర్ నుంచి జేఎస్పి మళ్ళీ యూఐకి పంపించేశారు కంట్రోల్ అనేది. ఓకేనా? సో ఇన్ కేస్ ఇది నల్ కానీ లేదంటే ఇక్కడ కానీ ఎంటీ కానీ వస్తే ఏమవ్వాలి, ఎల్స్ అయితే ఇక్కడ లాగిన్ ఫెయిల్ అని రావాలి. ఓకేనా? ప్రస్తుతానికి సిస్అవుట్లో రాస్తాను, తర్వాత ఎండ్ చేద్దాం. లాగిన్ ఫెయిల్, ప్లీజ్ ట్రై అగైన్, సంథింగ్ ఇలా రాశాను, సేవ్ ఇట్. ఇదండి సక్సెస్ అయితే ఈ పేజీకి మూవ్ చేయాలి. ఎర్రర్ వచ్చినా కానీ ఎర్రర్ అనేది యూఐలో డిస్ప్లే చేయాలి. నేను ప్రస్తుతానికి నేను ఇక్కడ కన్సోల్లో ప్రింట్ చేస్తున్నాను, ఈ ఫ్లో కానీ రేపు చెప్తాను. ప్రస్తుతానికి సక్సెస్ఫుల్ వరకు చూడండి. గో బ్యాక్, login.jsp, రిఫ్రెష్ దిస్, హిట్ కరెక్ట్ ఇస్తున్నా, సక్సెస్ఫుల్ ఇస్తున్నా. జాన్ at 123, జాన్ at 123, జాన్ 123, జాన్ at 123. లాగిన్, వెల్కమ్ టు అడ్మిన్. సక్సెస్ఫుల్గా లాగిన్ అయింది, అడ్మిన్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. అర్థమైందా? సో ఇన్ కేస్ ఫెయిల్యూర్ ఫ్లో చూడండి, 1 2 3 సంథింగ్ నేను ఇక్కడ చేంజ్ చేశాను, లాగిన్ క్లిక్ చేశాను, ఫెయిల్ అయిపోయింది. లాగిన్ ఫెయిల్, ప్లీజ్ ట్రై అగైన్. ఓకేనా? దిస్ ఇస్ అబౌట్ ది లాగిన్ అండి. ఇంకా ఏం చేద్దాం రేపటికి. ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉందా ఈ ఫ్లోలో చూడండి. సో ఈ లాగిన్ ఫెయిల్ ఎక్కడ చూపించాలి మనం, నార్మల్గా ఈ మెసేజ్ అనేది ఈ మనకు లాగిన్ పేజ్ ఉంది కదా, ఈ పైన చూపించాలి. లాగిన్ ఫెయిల్, ప్లీజ్ ట్రై అగైన్ అనేది ఇక్కడ చూపించాలి రెడ్ కలర్లో. అయితే తర్వాత చూద్దాం. ఆల్రెడీ మీరు చేసే పని చేసేవచ్చు, దాన్నే మనం మెసేజ్ని రిక్వెస్ట్ స్కోప్లో పెట్టుకొని మనకు ప్రీవియస్ పేజ్ ఏంటి login.jsp కి ఇక్కడ రీడైరెక్ట్ చేస్తాం డిస్పాచర్లో కింద. ఇక్కడ వచ్చేసి ఇక్కడ సక్సెస్ అయితే ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడైతే డిస్పాచర్లో వచ్చేసి ప్రీవియస్ పేజ్ అంటే login.jsp కి పంపిస్తాం. బై పాసింగ్ దట్ మెసేజ్, క్వరీ పారామీటర్ ద్వారా పంపించవచ్చు మెసేజ్ని. క్వరీ పారామీటర్ ఇస్తే రికమెండెడ్, క్వరీ పారామీటర్లో పంపించవచ్చు లాగిన్ ఫెయిల్డ్ అని. అది నువ్వు ఆ జేఎస్పీలో డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. సింపుల్ థింగ్. ఓకేనా? ఏదైనా డౌట్ ఉందా చూడండి ఈ ఫ్లోలో, ఎంబీసీ ఫ్లో. ఓకే,
యా యా డౌట్ ఏం లేక అర్థం కాలేదు ఇంకొకసారి. యా ఓకే సార్. ఓకేనా? ఓకే. సో ఇక్కడ దాకా ట్రై చేసే పని ట్రై చేయండి. రేపు ఎన్ని గంటలకు జాయిన్ అవుదాం క్లాస్?